హలో అండి, వెల్కమ్ టు బీబీ తెలుగు రివ్యూస్ ఛానల్. ఇవాళ నాకు ఇమాన్యువల్ గారి గేమ్ అసలు నచ్చనే లేదు. రీజన్స్ కూడా ఉన్నాయి. కొంతమందికి ఇమాన్యువల్ నచ్చచ్చు, కొంతమందికి తనుజ గారు నచ్చచ్చు, కొంతమంది ఇద్దరు న్యూట్రల్గా అనిపించచ్చు. ఆర్ చాలా జరిగింది గందరగోళం. అంటే లైవ్ చూశాను, నేను ఎపిసోడ్ ఇంకా చూడలేదు. ఓకే, లైవ్లో నేను చూసిన పార్ట్ వరకు చెప్తాను. పార్ట్ అంటే చాలాసేపు చూసాలండి, ఒక 3-4 గంటలు చూసుంటాను. ఇంకా ఎక్కువ చూసానేమో. సో అసలు నేను ఎక్కడి నుంచి స్టార్ట్ చేశానంటే, ఐషా గారు, ఇమాన్యువల్ వీళ్ళిద్దరూ మనకి ఆ ప్రోమోలో చూపించారు కదా, బెలూన్స్ పగలగొట్టి అందులో ఉన్న టికెట్స్ తీసుకోవాలి. అది అయిపోయాక బిగ్ బాస్ ఏం చెప్తారు, మీ దగ్గర ఉన్న టికెట్స్ మీరైనా వాడుకోవచ్చు ఆర్ ఎవరికన్నా ఇవ్వచ్చు అని చెప్తారు. ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది గేము. ఎన్ని టర్న్లు తీసుకుంటుంది. ఒక్కొక్కళ్ళు ఏమేమి స్ట్రాటజీలు వేస్తారో. నాకు పవన్ కళ్యాణ్ విషయం కూడా నాకు నచ్చలేదు, అర్థం కాలేదు. అసలు ఏంటో చెప్తానండి. ఫస్ట్ ఏమైందంటే, ఇంకా వీళ్ళు సాయి శ్రీనివాస్ అండ్ ఐషా గారు వీళ్ళిద్దరూ, తనుజ వద్దు, తను ఎలాగూ సేవ్ అయిపోయింది, బయట లోపల తనకి రెండు చోట్ల సపోర్ట్ ఉంది. సో తనని వేస్ట్ చేయడం, తన మీద నామినేషన్ వేస్ట్, ఆ పవర్ కూడా వేస్ట్. సో రితుకి వేద్దామన్నట్టు అనుకుంటారు. ఇక్కడ క్లియర్, ఆయిషా గారు తెలుసు తనుజ టాప్లో ఉంది. ఇక్కడ అంటారు బయట లోపల రెండు సపోర్ట్ ఉంది అంటారు. సో బయట అయితే ఉందని తెలుసండి, లోపల గురించి మాట్లాడదాం. లోపల గురించి చాలా మాట్లాడాలి, లోపల ఏం సపోర్ట్ ఉంది ఏంటి అసలు అని. సో నెక్స్ట్, ఇక్కడ ఇమాన్యువల్ అందరినీ అడుగుతారు, మీరెవరిని చేస్తారు, రీజన్స్ ఏంటి, నాకు రీజన్స్ నచ్చితే ఇస్తాను. ఒకటి, ఇమాన్యువల్కి ఎక్కువ వచ్చినాయండి ఆ నామినేషన్ టికెట్లు, 7 వచ్చినాయి. ఐషా గారికి 3 వచ్చినట్టున్నాయి, 3 కాదు 3 వచ్చినాయి. ఓకే, ఇప్పుడు ఇమాన్యువల్కి తనుజ ఒకటే ఉన్నట్టున్నారు. ఇమాన్యువల్ చెప్పడం తనుజ ఒకటే ఉన్నారు నాకు నామినేషన్ లిస్ట్లో. సో తనేమంటాడంటే, అది బయటికి చెప్పలేదు ఇంకా తనుజ ఉన్నారని. నాకు ఒకళ్ళు ఉన్నారు నామినేషన్ లిస్ట్లో, నేను అందరిని అడుగుతాను, నేను అనుకున్న వాళ్ళే వేరే ఎవరన్నా ఉంటే వాళ్ళకి ఇస్తాను, అండ్ ఇంకా మిగిలినవి కూడా వేరే వాళ్ళు చెప్పిన రీజన్స్ బట్టి ఇస్తానన్నట్టు అంటారు. నచ్చితే ఇస్తానన్నట్టు, రీజన్స్ నచ్చితే. ఓకే, ఇక్కడ చెప్పారు ఆల్రెడీ, నాకు ఒకళ్ళు మైండ్లో ఉన్నారు, వాళ్ళ నేమ్ ఎవరన్నా తీసుకుని ఆ రీజన్స్ నాకు బాగుంటే ఇస్తానన్నట్టు చెప్పారు. ఓకే, ఇక్కడ దాకా ఫైన్, బాగానే ఉంది. నేను తనుజాని నామినేట్ చేస్తారనుకున్నా, బట్ ఈ టికెట్స్ దానిలో తనుజాకి టికెట్ ఇచ్చారు కదా ప్రోమోలో. సో ఇంకా తనుజాని అంతేం మీరు టార్గెట్ చేయట్లేదేమో, అది ఏం చేయట్లేదేమో అట్లా అనుకున్నా. తర్వాత నామినేషన్స్ కన్నా కూడా, నామినేషన్స్ జరిగాక ఒకటి జరుగుతుంది, ఒక ట్విస్ట్ జరిగిద్ది అనమాట. ఆ ట్విస్ట్కి నాకు మైండ్ బ్లాక్ అయిపోయిందనమాట. సో ఇక్కడ ఇమాన్యువల్ అందరినీ కనుక్కుంటూ ఉంటారు, మీరు ఎవరిని చేస్తారు, నాకు ఆ పేర్లు చెప్పండి ఎవరు అన్నట్టు కనుక్కుంటూ ఉంటారు. సో ఇక్కడ సాయి గారేమో తనుజాన్ చేయాలా పవన్ కళ్యాణ్ చేయాలా అని కన్ఫ్యూజన్లో అన్నట్టు ఇమాన్యువల్తో చెప్తారు. ఇక్కడ చెప్పి కూడా నాకు తనుజ ఇప్పుడు ఓకే, ఫస్ట్లో రాగానే ఆ బాండింగ్స్ అవన్నీ అనిపించింది, కానీ ఇప్పుడు ఐషా కోసం వీకెండ్లో ఆ స్టాండ్ తీసుకోవడం, వీకెండ్లో తన పవర్ పోనివ్వకుండా చేయడం, అండ్ ఇప్పుడైతే తనతో ప్రాబ్లం ఏం లేవు, సో పవన్ కళ్యాణ్నే నామినేట్ చేస్తా అన్నట్టు అంటాడు. ఇక్కడ ఇమాన్యువల్ ఇక్కడే అంటాడు, నాకు తనుజానే నా విషయంలో అయితే అలా ఫ్లిప్ చేస్తూ ఉంటుంది, స్టాండ్ ఒక స్టాండ్ మీద ఉండదు, నా విషయంలో తనే ఫ్లిప్ చేస్తూ ఉంటుంది అన్నట్టు అంటాడు. ఇక్కడ నాకు అనిపించింది, ఓకే తిను సాయి శ్రీనివాస్ని ఇన్ఫ్లుయెన్స్ చేయాలని చూస్తున్నాడు, తనుజాని పవన్ కళ్యాణ్ని కాకుండా తనుజాని చేయడానికి ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి చూస్తున్నాడు అన్నట్టు అనిపించింది నాకు. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి, ఇది అంత ఇంపార్టెంట్ కాదులేని పెట్టుకోండి లేకపోతే లేదు. నెక్స్ట్, ఇక్కడ రమ్య గారు ఐషా గారితో చెప్తూ ఉంటారు, నేను తనుజాని చేస్తా ఈ వీక్ అని చెప్తా ఉంటే,
ఇక్కడ ఆయిషా గారు అండ్ సాయి శ్రీనివాస్ మాట్లాడుకుంటూ ఉంటారు. సాయి శ్రీనివాస్ ఏదో ఒకటిలేండి, సాయి ఓకే, మాట్లాడుకుంటూ ఉంటారు. వేస్ట్ తనూజాన్ చేయడము, ఆల్రెడీ నేను అన్ని పాయింట్స్ పెట్టాను తన మీద లాస్ట్ వీకే, కొత్త పాయింట్స్ ఏం లేవు, పద్దాక చేయడం వేస్ట్ తన మీదే. మేబీ ఇది ఇంకో యాంగిల్ ఏంటంటే పద్దాక చేస్తే సింపతి కూడా వర్కౌట్ అయ్యిద్ది అండ్ మనమే స్ట్రాంగ్ చేసిన వాళ్ళం అవుతాం. ఆల్రెడీ స్ట్రాంగ్లోనే ఉంది. కొత్తది ఏదన్నా తనకి నెగిటివ్ జరిగినప్పుడు అది తీసుకొని నామినేట్ చేయడం బెటర్ అన్న వేలో మాట్లాడతారు. ఇంత డైరెక్ట్గా అనరు, జస్ట్ అన్ని పాయింట్లు అయిపోయినాయి, కొత్త ఏం లేవు కాబట్టి ఇప్పుడు చేయకపోవడం బెటర్ అన్నట్టు అనుకుంటారు. బట్ రమ్య గారు తనుజ గారిని చేశారు. ఇది ఒక డిస్కషన్. నెక్స్ట్ ఇక్కడ గౌరవ్ కూడా కొంత పార్ట్ ప్లే చేశాడు మొత్తం గందరగోళం జరగడంలో. గౌరవ్ కూడా కొంచెం కన్నింగు, కొంచెం మ్యానిపులేటివ్, కొంచెం కొంచెం స్మార్ట్, ఇవన్నీ ఆలోచిస్తున్నాడు. తను ఏముందిలే ఇన్నోసెంట్ ఏమో అనుకున్నా, ఏం ఇన్నోసెంట్ అనిపించలేదండి. తన విషయం కూడా నాకేం అనిపించలేదండి. తనకు కావాల్సింది చేసుకున్నాడు. అంటే తను నామినేషన్స్లోకి రాకూడదు, తనకున్న పవర్ ఆయిషాకి వాడాలి, సేవ్ చేసే పవర్, అది చేసుకున్నాడు. ఓకే, ఇక్కడ ఏం చేస్తాడంటే గౌరవ్ ఏం చేస్తాడంటే ఇమాన్యువల్తో మాట్లాడుతూ ఉంటాడు. మనము ఫస్ట్ ఇమాన్యువల్ వచ్చి అడుగుతారు, మీ నామినేషన్స్ ఎవరు ఏంటి అన్నట్టు ఏదో అడుగుతూ ఉంటే డైరెక్ట్గా నాకు ఒక చోట అయితే బ్లాక్మెయిల్ చేసినట్టు అనిపించింది ఇమాన్యువల్ని. ఏం చెప్తాడంటే ఇక్కడ ఇమాన్యువల్ చెప్తాడు, ఆయిషా ఈజ్ ద మోస్ట్ వాంటెడ్ పర్సన్ అన్నట్టు చెప్తూ ఉంటాడు. అంటే వీళ్ళందరూ ఆయిషాకే వేస్తామన్నట్టు చెప్తారు. దివ్య గారు, రీతు, ఇంకెవరు చెప్పారు ఆయిషాకి, వీళ్ళిద్దరు చెప్పారు. మేబీ మరి పవన్ కళ్యాణ్ కూడా ఆయిషా ఉంది. వీళ్ళ ముగ్గురికి ఆయిషా ఉంది. ఓకే, వీళ్ళ ముగ్గురికి ఉంది కాబట్టి ఇంకా తను చెప్పేస్తాడు ఇమాన్యువల్, ఇట్లా ఆయిషాని చేద్దాం అనుకుంటున్నారు వాళ్ళు అన్నట్టు చెప్తారు గౌరవ్కి. చెప్తే ఇక్కడ డైరెక్ట్ బ్లాక్మెయిల్ లాగా అనిపించింది నాకైతే. అది ఏంటంటే మీరందరూ ఆయిషాని చేస్తే ఆయిషా ఇప్పుడు నువ్వు వాళ్ళందరికీ టికెట్స్ ఇవ్వడం వల్లే వాళ్ళందరూ ఆయిషాని చేశారు. సో ఆయిషా నీకు చేస్తుంది, అప్పుడు తనని ఎలాగూ మేము సేవ్ చేస్తాం, బట్ అప్పుడు నీకో సంజన గారికో చేస్తుంది, నీకు కావాల్సిన వాళ్ళందరికీ ఇదవుతుంది. సో నువ్వు టికెట్స్ చూసుకొని ఇవ్వు అన్నట్టు. ఇఫ్ యూ గైస్ హిట్ ఐషా విల్ హిట్ ఆన్ యూ. ఇది నాకు అస్సలు నచ్చలేదండి. అంటే ఓకే, తన స్ట్రాటజీ ఓకే, ఇట్లా వెళ్దాము, ఇట్లా నార్మల్గా చెప్పుంటే ఓకే, ఇదైతే నాకు బ్లాక్మెయిల్ లాగే అనిపించిందండి. నాకు నచ్చలేదు అలా అంటాం. అది దానికి ఇమాన్యువల్ ఇంకా సరెండర్ అవినట్టు అనిపించింది నాకు ఆ బ్లాక్మెయిల్కి. ఇమాన్యువల్కి అసలు నామినేషన్స్లో రావడానికి ఏంటి భయం, ఎందుకు రావట్లేదు, ఇన్ని వీక్స్ నుంచి రాకుండా ఉంటున్నాడు, తనకే అది సేఫ్ కాదని తెలీదా? చాలా పాయింట్స్ ఉన్నాయండి ఇవాళ ఇమాన్యువల్ మీద. సో ఇక్కడ ఇట్లా చెప్తాడనమాట, మీరందరూ ఆయిషాని చేస్తే అది చెప్తాడులేండి. సో మనం ఒక పని చేద్దాం, ఒక డీల్ చేసుకుందాం అన్నట్టు, ఆయిషాతో కూడా డిస్కస్ చేద్దాం అన్నట్టు అంటాడు గౌరవ్. ఇంకా నెక్స్ట్ అయితే నామినేషన్ స్టార్ట్ అవుతాయి. సాయి శ్రీనివాస్ని అడుగుతారనమాట, యూజ్ చేయాలనుకుంటున్నారా, ఆయనకి ఇమ్యూనిటీ ఉంది కదా, అది యూజ్ చేయాలనుకుంటున్నారంటే లేదు బిగ్ బాస్ అని చెప్పారు. ఇక్కడ సాయి శ్రీనివాస్ కొంచెం తెలివిగా అనిపించారు. అంటే నామినేషన్స్లోకి వస్తేనే బెటర్ అన్న ఒక థాట్. అంటే ఇప్పటికైతే కొంచెం అంత సేఫ్ కాదు సాయి శ్రీనివాస్ అనే కాదు, వైల్డ్ కార్డ్స్ ఎవరికి అంత సేఫ్ కాదేమో అనిపించింది. బట్ నామినేషన్స్లో ఉండి అక్కడికి ఓట్స్తో సేవ్ అయ్యి వచ్చే కాన్ఫిడెన్స్ వేరే లెవెల్ అనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే వైల్డ్ కార్డ్స్ ఎవరు అంత నామినేషన్స్లోకి వెళ్ళలేదు. సో వైల్డ్ కార్డ్స్లో ఈయన ఫస్ట్ ఓట్స్ బిల్డ్ చేసుకుంటే మేబీ కొంచెం మిగిలిన వాళ్ళకన్నా వైల్డ్ కార్డ్స్లో అట్లీస్ట్ ఈయనకి కొంచెం ఎక్కువ ఓటింగ్ పర్సంటేజ్ ఉంటుందని కూడా ఏమన్నా ఆలోచించారో ఏమో. సో నేను తర్వాత వాడుకుంటారా అంటే సరే అంటారు ఇంకా సాయి శ్రీనివాస్. సో ఇప్పటికైతే ఆయనకి ఇమ్యూనిటీ లేదు, గౌరవ్ సేవ్ చేస్తే తప్ప. ఇంకా ఇప్పుడు నామినేషన్స్లో సుమన్ గారిని తప్ప అందరినీ నామినేట్ చేసుకోవచ్చు ఒకళ్ళనొకళ్ళు. ఓకే,
సో ఇక్కడ ఫస్ట్ ఇమాన్యువల్ ఇస్తారనమాట, కళ్యాణ్కి ఒకటి ఇస్తారు, అంటే ఒకళ్ళని నామినేట్ చేయొచ్చు పవన్ కళ్యాణ్. దివ్యాకి 2 ఇస్తారు, అంటే దివ్య ఇద్దరిని నామినేట్ చేయొచ్చు. రమ్యకు ఒకళ్ళని ఇస్తారు, రమ్య తనూజని చేస్తుందని ఇమాన్యువల్కి తెలుసు, సో రమ్యకి ఇచ్చారు. ఈ పాయింట్ నోట్ చేసుకోండి. అందరినీ కనుక్కొనే ఇస్తారనమాట. ఇక్కడ పవన్ కళ్యాణ్ కూడా చెప్తాడు, నాకు తనూజ, ఆయిషా అండ్ ఇంకొకళ్ళు ఇక్కడ ఇది ఇంకో పాయింట్ గుర్తుపెట్టుకోండి, నాకు 3 ఉన్నారు అని మైండ్లో చెప్తాడు పవన్ కళ్యాణ్. 3వ వాళ్ళు వదిలే ఫస్ట్ 2 చెప్పమని చెప్తాడు ఇమాన్యువల్. సో 3వ వాళ్ళు వదిలే అనేది 3వ మనిషి సంజన గారు. ఇది ఒక పెద్ద ట్విస్ట్ అనమాట, దీనివల్ల చాలా గందరగోళం జరిగింది. సో 3వ మనిషి ఎవరనేది వదిలేయి అనేది కనుక్కోడు ఇమాన్యువల్. సో తనూజ అండ్ ఆయిషాని చేస్తారనుకొని పవన్ కళ్యాణ్కి ఒకటి ఇస్తా అంటాడు. దివ్య గారు కూడా చెప్పినట్టున్నారు సాయం చేస్తానని. ఇక్కడ కూడా నాకు అంటే సాయం చేస్తానని దివ్య గారు చెప్పారు, సాయితో మళ్ళీ బాగానే మాట్లాడతారు ఇమాన్యువల్. అసలు ఇమాన్యువల్కి మెయిన్ సంజన గారు, ఇంకా మిగిలిన వాళ్ళందరికీ ఎవరేమైనా పర్లా, అది ఓకే, అలా ఉండడం తప్పు కాదు, బట్ మళ్ళీ అందరితో బాగానే ఉంటాడు. ఐఎమ్ నాట్ అండర్స్టాండింగ్. సో నెక్స్ట్ దివ్య ఆయిషా గారిని కూడా చేస్తారు. సో ఇది ముందే చెప్తారు ఇమాన్యువల్కి. అండ్ రమ్య గారు తనూజ అనే చెప్తారు, తనూజ కూడా రమ్యాని చేస్తా అని చెప్పింది, సో వీళ్ళిద్దరికి పెట్టుకుంటారులే అన్నట్టు ఓకే అంటాడు. రీతు కూడా 3 నేమ్స్ ఉన్నాయి అని చెప్తుంది, ఒకటి ఆయిషా, ఒకటి రమ్య, ఒకటి రాము, 3 ఈ 3 నేమ్స్ ఉన్నాయి అన్నట్టు చెప్తారు రీతు కూడా. సో ఇక్కడ రీతు రాముని చెయ్యదులే, 3rd నేమ్ కదా అని ఎక్స్పెక్ట్ చేయలే ఇమాన్యువల్, బట్ రాముని చేస్తుంది రమ్యాని కాకుండా. సో ఇవన్నీ మాట్లాడుకుందాం, ఈ ఫ్లిప్పులు ఎందుకు వచ్చినాయి ఏంటని. ఇది ఇంకో పాయింట్, ఇప్పుడు రీతు కూడా రమ్యాని రాముని చేసింది, ఇక్కడ ఏం గొడవ చేయలే ఇమాన్యువల్, ఇది ఇంకో పాయింట్. బట్ 3 పేర్లు చెప్పిందిలేండి. నెక్స్ట్ 3 పేర్లు చెప్పిందా ఏమో. ఇక్కడ ఆయిషా గారు డైరెక్ట్ నామినేషన్ పవర్ ఏమో ఆమె తీసుకుంటాను, ఒకటి సాయి శ్రీనివాస్కి ఇస్తున్నా, ఒకటి ఎవరు లేరు బిగ్ బాస్ అంటే సంజన గారు నాకు ఇవ్వమంటే సంజన గారికి ఇస్తారు ఒకటి ఓటింగ్ పవర్. ఓకే, ఒకళ్ళని నామినేట్ చేయొచ్చు. ఇది ఇలా అయింది ఇప్పుడు ప్రస్తుతానికి. ఓకే, ఇక్కడ ఫస్ట్ ఆయిషా గారు నా డైరెక్ట్ నామినేషన్ రీజన్ వచ్చేసి రీతు అని చెప్తారనమాట. రీతుకి ఫోమ్ పుయ్యాలి మొహం మీద. ఫస్ట్ అయితే నాకు ఈ నామినేషన్స్ అవుతున్నప్పుడు ఆయిషా గారి మీద ఫుల్ కోపం ఉంటే, అయిపోయినాక జరిగిన డిస్కషన్స్ మొత్తం చూశాక అది ఆయిషా గారి మీదది మర్చిపోయాను కూడా, అంటే అంత జరిగిందనమాట. సో ఇక్కడ అది పుయ్యాలి కదా ఫోమ్, ఆ ఫోమ్ పూసాక కొంచెం తుడుచుకుంటూ ఉంటే రీతు ఈమె స్టార్ట్ చేయబోయింది పాయింట్, ఎవరు ఆయిషా, పేరు మర్చిపోతున్నా. ఓకే, పాయింట్ స్టార్ట్ చేయబోతే 1 నిమిషం అంటది. 1 నిమిషం అంటే అందరూ వెయిట్ చేయాలా నీకోసం, అంటే నేను తుడుచుకొని నువ్వు మాట్లాడేటప్పుడు నేను వినాలి కదా, విని తిరిగి మాట్లాడాలి కదా అంటే మళ్ళీ ఏదో అంటారండి. ఇదిగో ఇదే నా రీజను, నువ్వు ఇట్లా మాట్లాడుతున్నావు అనే నా రీజన్ అంటే, ఇది కూడా నా రీజన్ అంటే, నువ్వు నీ ఓవర్ యాక్షను నాకు నచ్చలేదు, నువ్వు నాకు నచ్చలేదు, అదేంటి నువ్వు లవ్ కంటెంట్ ఇవ్వడానికి ఈ హౌస్లోకి వచ్చావు, ఒకరోజు చూసావు, ఇద్దరిని చూస్ చేసుకున్నావు, ఆ ఇద్దరిలో ఒకళ్ళ కరెక్ట్ అని అది నీకు పడింది అంటే డెమాన్ పవర్ని నీకు పడింది, నీ దానితో తిరుగుతున్నావు, అది లాంగ్వేజ్ రాక అన్నారు, దానితో తిరుగుతున్నావు, అది నీకు పడింది. సో ఈ లవ్ కంటెంట్తోనే నీకు సేఫ్ ప్లే ఆడుతున్నావు, ఏం ధైర్యం కాన్ఫిడెన్స్ ఏం లేదు నీకు గేమ్ పైన, నీ గేమ్ పైన నీకు అని ఇట్లా అంటూ ఉంటారనమాట. అండ్ నీకు ఓవర్ యాక్షన్ చాలా ఉంది, టాస్క్లో యారోగెన్సీ ఉంది, నీకు చెప్పాను. ఇక్కడ రీతు గారు మాట్లాడతారు, నీకు చెప్పానా నేను లవ్ చేస్తున్నానని అంటే అది అలానే కనిపిస్తుంది అంటే, చూస్తున్నారు నేనేం ఫూల్ కాదు, బయటికి వెళ్ళినప్పుడు అర్థమైద్ది నీకు, ఏమైనా చేసుకో, నువ్వైతే నాకు నచ్చలేదు, నీ ఓవర్ యాక్షన్ నచ్చలేదు, నువ్వు ఇక్కడ ఉంటే నాకు బాగాలేదు, సో నువ్వు వెళ్ళాలి బయటికి, ఇది నా నామినేషన్ అని చెప్తారు. ఇక్కడ ఆ పాయింట్ మాట్లాడడానికి కూడా ఛాన్స్ ఇవ్వరు రీతు గారికి. ఫస్ట్ ఈమె చెప్పిన పాయింట్స్లో నీ గేమ్లో యారగెన్స్ ఉంది అనేది మాత్రం రాంగ్ స్టేట్మెంట్. ఎందుకంటే ఆమె టాస్క్లకి భయపడ్డారు, అంటే రీతు గారు టాస్క్లు బాగా ఆడతారండి, ఫిజికల్ టాస్క్లు. సో
అది స్ట్రాంగ్ అని పాజిటివ్ నేమ్ ఇవ్వడం ఇష్టం లేక కేవలం నెగిటివ్ నేమ్ ఇవ్వడానికి యారోగెన్స్ అనే పదం వాడారు. అది యాక్చువల్గా అక్కడ పెట్టాల్సింది స్ట్రాంగ్ అని టాస్కుల్లో. సో ఇక్కడ ఇంకోటి నాకు ఏమనిపించిందంటే, ఆయిషా గారు ఒక మనిషికి ఏదైనా పాజిటివ్ మాట్లాడాలంటే చాలా కష్టం. నేను చూడలేదేమో ఇప్పుడు దాకా అది ఆమెకు ఎగెనిస్ట్ ఉన్న వాళ్ళు కానీ అంత పాజిటివ్గా మాట్లాడటానికి ఇష్టపడరు. ఆ పాజిటివ్ని కూడా నెగిటివ్ వేలో చెప్తారు, ఇప్పుడు యారగెన్స్ అన్నట్టు. అది నాకు అసలు నచ్చలేదు, అది టూ మచ్ వర్స్ట్ అనిపించింది. నెక్స్ట్ ఈ లవ్ కంటెంట్ దానికి వచ్చేసరికి, అది వాళ్ళు లవ్ అని చెప్పట్లేదు, ఫ్రెండ్షిప్ అంటున్నారు. కొంచెం దానిలో కొంచెం ఏముందిలేండి, కొంచెం ఒకళ్ళంటే ఒకళ్ళకి ఇష్టం ఉన్న వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుందో అలానే కనిపిస్తుంది. అది నాకైనా అలానే కనిపించింది. బట్ నేను ఇప్పటిదాకా వాళ్ళ బాండ్ని ఎప్పుడూ తప్పు అనలేదు, రైట్ అనలేదు. వాళ్ళదే కాదు, ఎవరి బాండ్ తప్పు అనలా, రైట్ అనలా. బట్ వాళ్ళకి అది బయట నెగిటివ్ అవుతుంది కాబట్టి తగ్గించుకుంటే బాగుంటుంది అట్లా అన్నాను తప్ప టూ మచ్ నెగిటివ్గా ఎప్పుడు మాట్లాడలా. బట్ నాకు ఆయిషా గారి విషయంలో ఏమనిపించిందంటే, అది నెగిటివ్గా వెళ్తుంది బయట. రీతు గారికి మోస్ట్లీ నెగిటివ్ ఉంది. అండ్ వాళ్ళ ఇద్దరు ఆ ఫ్రెండ్షిప్, ఆ బాండో ఏదో ఒకటి అది కూడా నెగిటివ్గానే వెళ్తుంది. దాన్ని తీసుకొచ్చి యూస్ చేసుకుంటున్నట్టు, దాన్ననే కాదు, వీళ్ళు వైల్డ్ కార్డ్స్ అందరూ బయట వీళ్ళకున్న నెగిటివ్స్ తీసుకొచ్చి అక్కడ వాడుకుని వాళ్ళని తొక్కేస్తున్నట్టే అనిపిస్తుంది నాకు. అంటే పాయింట్లతో తొక్కేసి వాళ్ళేమో అంత. సో వీళ్ళ సైడ్ చూస్తేనేమో వీళ్ళంత ర్యాష్గా ఎవరు వీళ్ళల్లో మాట్లాడరు అంత. మనకి నార్మల్ ఈ ఓజీస్లో చూసుకుంటే వీళ్ళ ఫైర్ స్టామ్స్ అంతా మాట్లాడరు. దానివల్ల ఏమో ఇప్పుడు మరి నాకైతే ఇట్లా అనిపిస్తుంది. మీకు ఆ పాయింట్ ఏమన్నా పాజిటివ్ అనిపిస్తే, అంటే అది నిజంగానే బయట అలానే ఉంది కదా, సో ఆమె తీసిన తప్పేముంది అనిపించచ్చేమో కొంతమందికి. నాకు ఎవరు ఏ బాండింగ్స్ పెట్టుకున్నా అంత తప్పు పట్టినండి మోస్ట్లీ. ఇప్పుడు నేను భరణి గారి, తనుజ, దివ్య గారి బాండ్ కూడా నాకు ఓకే, వాళ్ళ ఇష్టం అది. బట్ నేను తప్పు పట్టింది ఎక్కడ అంటే, అదే నువ్వు నాకేం చేయలేదు ఇట్లాంటివి. ఆ బాండింగ్స్లో వాళ్ళు చేసే మిస్టేక్స్ని తప్పు పట్టా కానీ నేను ఆ బాండింగ్స్ని ఎప్పుడు తప్పు పట్టలా నా వీడియోస్లో. ఈ బాండ్ నువ్వు పెట్టుకోవద్దు అనే మాటే అనలా. ఈ బాండ్లో వాళ్ళు ఈ మిస్టేక్ చేస్తున్నారు, ఇది రెక్టిఫై చేసుకోవాలి, లేకపోతే ఇది బాండే తగ్గించుకోవాలి కొంచెం అన్నట్టు అంటా తప్ప ఈ బాండే రాంగ్, ఇది బాండింగ్స్ పెట్టుకోవడానికి వచ్చారు, ఇవి పెట్టుకోకూడదు అనే మాట ఎప్పుడు యూజ్ చేయాల. సో ఆబ్వియస్లీ అలా అన్నప్పుడు నాకు ఈ పాయింట్ కూడా బయట ఇప్పుడు ఆబ్వియస్లీ వీళ్ళు నిజంగా వాళ్ళ గేమ్ మంచి కోరుకొని వాళ్ళు టాప్ 5కి వెళ్ళి వాళ్ళు విన్నర్ అవ్వాలని కోరుకునే ఇంటెన్షన్తో అయితే ఈ పాయింట్లన్నీ పెట్టరు. వాళ్ళకి నెగిటివ్ కాబట్టి, వాళ్ళని బయటికి పంపించాలి కాబట్టి నెగిటివ్ ఇంటెన్షన్తోనే చెప్తారు ఈ పాయింట్స్ అన్నీ. సో ఆబ్వియస్లీ నాకు అంత నచ్చలేదు. అండ్ ఆయిషా గారి బిహేవియర్ కూడా తర్వాత ఉంటుంది. తర్వాత రాము నామినేట్ చేసేటప్పుడు కానివ్వండి, ఆ సర్కాస్టిక్గా నవ్వడం, వెకిలిగా నవ్వడం, అదంతా నాకు నచ్చలేదు. సో అది మరి ఎపిసోడ్లో వేస్తారో లేదో కూడా నాకు తెలీదు. సో ఇక్కడ నెక్స్ట్ రీతు గారు అనమాట, అక్కడికి నేను రిప్లై ఇవ్వాలి కదా అన్నట్టు. అంటే నాకేం వినాలని లేదు, నాకు అమ్మాయి పాయింటే వినాలని లేదు. బిగ్ బాస్ అసలు నువ్వు ఎక్కడ విన్నావు? అసలు నాకు అమ్మాయి పాయింట్లు కూడా నచ్చలేదంటే అసలు నువ్వు ఎక్కడ విన్నావు అంటారు రీతు. వాళ్ళు మాట్లాడినివ్వాల రితుని. ఇక్కడ నాకేమనిపించిందంటే, లాస్ట్ వీక్లో చూసుకుంటే తనుజ గారిని కౌంటర్స్ ఇచ్చారు, అవే ఆమెకు నెగిటివ్ అయింది కాబట్టి ఇక్కడ ఈవెన్ మాట్లాడనివ్వలేదేమో అన్న డౌట్ కూడా వచ్చింది నాకు. ఎందుకంటే ఆయిషా గారు తన పాయింట్లు పెట్టేస్తారు, అంత ఆలోచించరు అనిపిస్తుంది నాకు. పెట్టే ముందు పెట్టేసి మళ్ళీ వాళ్ళు మనకు కౌంటర్ ఇస్తే దానికి ఇవ్వలేకపోతే లాస్ట్ వీక్ అయినట్టు అయింది కాబట్టి అంత ఆలోచించారో లేదో నాకు ఇట్లా అనిపించింది. సో నెక్స్ట్ ఇక్కడ టోటల్గా అసలు బాండ్స్ పెట్టుకోవడం రైటా రాంగా అంటే నా దృష్టిలో అది ఆర్గానిక్గా ఫామ్ అయితే నాకేం ప్రాబ్లం లేదండి. కాకపోతే అది ఒక్కొక్కసారి అది ఆర్గానిక్గా వచ్చినట్టు అనిపించదు. ఆర్గానిక్గా వచ్చినా మనకి ఎపిసోడ్లో అంత చూపిరో. ఇప్పుడు మనం స్కూల్కి వెళ్తాం, కాలేజ్కి వెళ్తాం, అక్కడ ఆటోమేటిక్గా ఫ్రెండ్స్ అవుతారు. ఒక ప్లేస్లో వర్క్ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా ఫ్రెండ్స్ అవుతారు. సో బిగ్ బాస్ హౌస్లో అయినా అవుతారు, దానిలో తప్పులేదు.
బట్ అది మనకి కనిపించేటప్పుడు అది అది అదే ఫామ్ అయింది నిజంగానే, అది మనం కావాల్సుకొని పెట్టుకున్నది లాగా కాకుండా నిజంగానే ఫామ్ అయింది అన్నట్టు అనిపించాలి. నాకు అలా అనిపిస్తే నాకు ఏ ప్రాబ్లం ఉండదు. ఆర్ అలా కాకుండా ఏదో ఏమంత లేకపోయినా జస్ట్ వెళ్ళి అతికిచ్చేసుకున్నారు, రాసుకొని పూసుకొని తిరుగుతున్నారు అట్లా. అంటే నేను ఎవరిని అనట్లా, జస్ట్ ఇప్పుడు ఏ బాండింగ్ అయినా నాన్న కూతురు కొడుకు తల్లి ఏదైనా సరే ఊరికే ఏం అక్కడ లేకపోయినా అది అంత ఎఫెక్షన్ లేకపోయినా వెళ్ళి తిరుగుతున్నారన్నా కూడా ఏమోలే వాళ్ళ ఇష్టం వాళ్ళది అనుకుంటాను నేను. నేను ఎక్కడ బిగ్ బాస్ గేమ్ చూస్తానంటే వాళ్ళు పాయింట్స్ సరిగ్గా మాట్లాడుతున్నారా లేదా, వాళ్ళ వే ఆఫ్ టాకింగ్ ఎట్లుంది, టాస్కులు వాళ్ళు ఓడిపోయారా గెలిచారా అని కూడా చూడను, బాగా ఎఫర్ట్స్ పెట్టారా లేదా. నెక్స్ట్ ఈ బాండింగ్స్లో వాళ్ళు ఇప్పుడు ఒక బాండింగ్ నువ్వు పెట్టుకున్నాక దానికి ఎంత లాయల్గా ఉంటున్నారు. ఒక బాండింగ్ నువ్వు పెట్టుకున్నాక దానికి లాయల్గా ఉండాలి, పెట్టుకోవడం తప్పు కాదు. అండ్ ఆ బాండింగ్స్లో ఏం మిస్టేక్స్ లేకుండా ఉండేలా చూసుకోవాలి, మిస్టేక్స్ ఉన్నా సరిదిద్దుకోగలగాలి. ఇవి చూస్తాను నేను. బాండింగ్స్ పెట్టుకోవడం నాకు ప్రాబ్లం లేదు. అది కాకపోతే ఇంకా ఆర్గానిక్గా కనిపిస్తే ఇంకా బాగా కనెక్ట్ అవుతారు జనాలు కూడా, నేను కానీ జనాలు కానీ ఎవరైనా. ఆర్గానిక్గా లేకపోతే కొంచెం టైం పడుతుంది దానికి కనెక్ట్ అవ్వడానికి. ఇక్కడ నెక్స్ట్ ఇలానే వాదించుకుంటూ ఉంటారు. నేను మరి పాయింట్ టు పాయింట్ నోట్ చేసుకోలేదు, అది అలా చెప్పాలన్నా కూడా నాకు కొంచెం కష్టం. కొంచెం ఆయిషా గారి స్లాంగ్ మాట్లాడాలన్నా కూడా కొంచెం కష్టం అనమాట. సో ఎంత యాటిట్యూడే నీకు అన్నారు ఇక్కడ. ఓకే, నువ్వే అన్నావు కదా లాస్ట్ వీక్ నన్ను ఎందుకు తీసుకోలేదు బాల్ టాస్క్లోనా, అదేలేండి ఒక టాస్క్ జరిగింది కదా కెప్టెన్సీ టాస్క్లో, నన్ను ఎందుకు తీసుకోలేదంటే నువ్వు చాలా స్ట్రాంగ్గా ఆడుతున్నావు అని నన్ను తీసుకోలేదన్నావు, మళ్ళీ ఇప్పుడు నన్ను అంటావేంటన్నట్టు అంటారు రితు గారు. అక్కడ నేను స్ట్రాంగ్ అనే పదమే నేను వాడలేదు అన్నట్టు అంటారు. అక్కడ స్ట్రాంగ్ అని వాడలేదు, కానీ స్ట్రాంగ్ అని భయపడే తీసుకోలేదు. డెమాన్ పవన్ని కానీ రీతూని కానీ స్ట్రాంగ్ అని భయపడే తీసుకోలేదు. ఇది 100% నా స్టేట్మెంటు. ఎవరైనా ఇదే మాట అంటారు నాకు తెలిసి. అది ఆ పాజిటివ్ మాట వదిలేసి దానికి బదులుగా యారగెన్స్ అని వాడటం అది ఇంకా మిస్టేక్ నన్ను అడిగితే. ఒకళ్ళ మంచిని అప్రిషియేట్ చేస్తే చేయలేని ఒక బిహేవియర్ కనిపిస్తుంది. అండ్ ఆబ్వియస్లీ ఒక మనిషి మంచిని అప్రిషియేట్ చేస్తే అది బయటికి పాజిటివ్గానే వెళ్తుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ లాస్ట్ వీక్ తనుజ గారి గురించి ఆమె లేనప్పుడు ఎంత మంచిగా మాట్లాడింది, అది బయటికి ఎంత మంచిగా వెళ్ళింది. అలానే వెళ్తుంది మంచిగా మాట్లాడితే. ఒకళ్ళని ఆయిషా గారి బిహేవియరు ఒకళ్ళని ఒక్క ముక్క పాజిటివ్గా మాట్లాడినా కానీ వాళ్ళని మనం ఎక్కడికో వాళ్ళకి మనం బెనిఫిట్ ఇచ్చినట్టు అని ఆలోచించే ఇదిలాగా కనిపించింది నాకు నచ్చలేదు అది. సో నేను ఆ పదమే వాడలేదు స్ట్రాంగ్ అని, యారోగెన్స్ అన్నాను నేను. అదే స్ట్రాంగ్ అనే పదం ఆ నోటి నుంచి రాదు వేరే వాళ్ళ కోసం అనిపించింది నాకు. సో ఇంకా యారోగెన్స్ దేనికి ఎందుకు అంటే ఆ ఫ్లోరా గారి దానిలో కానీ శ్రీజ గారి దానిలో కానీ నాకు నచ్చలేదు అన్నట్టు అంటారు. శ్రీజ గారి దానిలో ఆమె ఏం చేయలేదంటే తన గేమ్ తను ఆడారు. అవతల వాళ్ళు కొంచెం ఫిజికల్లీ వీక్ ఉండి ఈమె స్ట్రాంగ్ ఉంటే అది ఏం తప్ప. ఇప్పుడు నిఖిల్ గౌరవ్ కానీ పవన్ కళ్యాణ్ కానీ డెమాన్ పవన్ కానీ అలానే ఆడతారు, వేరే అవతల సుమన్ అన్నున్నా ఎవరున్నా అలానే ఆడతారు. అప్పుడు నువ్వు స్ట్రాంగ్, నువ్వు రెక్లెస్గా ఆడావు, ఆర్ నీ బలం అంతా వాళ్ళ మీద చూపించావు అన్నట్టు నీకు బలం ఉండడం నాకు నచ్చలేదు అంటామా. అది శ్రీజ విషయంలో నాకు తప్పు అనిపించలే. శ్రీజనే అక్కడ క్వశ్చన్ చేయలేదు, నువ్వు నా మీద నీ ఎఫర్ట్స్ అన్నీ నా మీద నువ్వు చూపించావు, నీ బలం అంతా నా మీద చూపించావు అని. ఫ్లోరా గారి విషయంలో నాకు ఆ రోజు అనిపించింది, అంటే అది గేమ్ వైజ్గా రాంగ్ కాదు, కానీ అంత అవసరం లేదు ఫ్లోరా అదేంటే ఆ టాస్క్లో అంత అవసరం లేదు. అక్కడ అంత ఫిజికల్ ఏం అవ్వలేదు కానివ్వండి, కొంచెం ఆమె వెళ్ళే వేని బ్లాక్ చేసి మరీ అంత అవసరం లేదు అనిపించింది. బట్ స్టిల్ అదంతా ఏం పాయింట్ చేయాల్సినంత ఇది కాదు. సో మరి హోస్టే కరెక్ట్ అన్నారు కదా అన్నట్టు అంటారు రీతు గారు. ఇంకా ఎవరు వచ్చినా కొట్టడం అంటారు. నేను ఎక్కడ కొట్టాను, ఎవరిని కొట్టానంటే ఈ శ్రీజ అండ్ ఫ్లోరా గారి విషయం తీస్తారు. సో హోస్టే కరెక్ట్ అన్నారంటే అన్నీ హోస్ట్ చెప్పాలంటే రోజు ఇక్కడే ఉండాలి అన్నట్టు అంటారు ఎవరు, ఈమె ఆయిషా. సో రీతు డైరెక్ట్ నామినేట్ అవ్వడం వల్ల రీతుని ఎవరు చేయడానికి లేదు నామినేషన్స్ అని బిగ్ బాస్ చెప్తారు. నాకు ఇందులో ఆయిషా గారి బిహేవియర్ నచ్చలేదండి. వే ఆఫ్ టాకింగ్ కానివ్వండి నాకు నచ్చలేదు.
బట్ స్టిల్ ఓన్లీ లవ్ కంటెంట్ ఆ పాయింట్ పెట్టి నార్మల్గా మాట్లాడుంటే నేను ఓకే అనుకునేదాన్ని. ఎందుకంటే లవ్ కంటెంట్ కొంతమందికి నచ్చచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు, కొంతమంది న్యూట్రల్గా ఉండొచ్చు. స్టిల్ ఆ పాయింట్ వ్యాలిడ్, అది జరిగిందే చెప్పారు అండ్ చెప్పుంటే ఓకే. బట్ ఆ వే ఆఫ్ టాకింగ్ స్టైల్ వల్ల నేను కన్సిడర్ చేయను ఆయిషా గారి నామినేషన్. కన్సిడర్ అంటే నేనేం బిగ్ బాస్ కాదు, జస్ట్ నా దృష్టిలో వీళ్ళిద్దరిలో ఆయిషా గారే నచ్చలేదు అన్నట్టు అనమాట. సో నెక్స్ట్ దివ్య అని పిలుస్తారు. దివ్య గారు వాళ్ళు బాగా మాట్లాడారండి, మోస్ట్లీ బాగా మాట్లాడారు. అండ్ బర్నీ గారు కూడా లేరు కాబట్టి ఇంకా ముందు ముందు కూడా బాగానే మాట్లాడతారు, ఆడతారు అనుకుంటున్నా. సో బాగా మాట్లాడారు కానీ కొంచెం చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి, చెప్తారు. నెక్స్ట్ ఆయిషా గారిని చేస్తారు. ఫస్ట్ ఒక మాట మనం అనేటప్పుడు తీసుకునే సత్తా కూడా ఉండాలి. నువ్వు ఒకళ్ళని క్రిటిసైజ్ చేసేటప్పుడు మనం అదే తప్పు చేయకూడదు. నువ్వు స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడతావు, బట్ నువ్వు చెప్పేది నువ్వు ప్రూవ్ చేసుకోవాలి. నువ్వు ఏదైతే చెప్తావో అది నువ్వు కూడా చేయగలవని ప్రూవ్ చేసుకోవాలి. హైపర్గా ఉంటావు, నువ్వు ఆల్రెడీ ఆడేసి వచ్చావు, బట్ చిన్న చిన్న వాటికి కూడా పెద్ద పెద్ద రియాక్షన్స్ ఇస్తున్నావు. ఇట్లా ఇవన్నీ చెప్తారనమాట. చెప్పి ఇవన్నీ దేనికి చెప్పారంటే, ఒక మాట మనం అనేటప్పుడు తీసుకునేది ఉండాలంటే ఆమె తీసుకోదు. ఒక మాట అనేస్తారు, అనేసి ఇంక అయిపోయింది అంటారు. రితు గారితో అయితే పాపం ఎన్నిసార్లు మాటలు అంటారు, రితు దానికి ఏమైనా ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంటే అయిపోయింది రితు అంటారు. నెక్స్ట్ మనం ఒకళ్ళని క్రిటిసైజ్ చేసి అదే తప్పు చేయకూడదు. అది తనూజ గారి విషయానికి వచ్చేసింది. సో ఇట్లా చెప్పారు, అయిపోయింది. నెక్స్ట్ ఎవరో అన్నారని పెద్ద స్టేట్మెంటు నేను ఉండను అన్నట్టు, ఇది మేబీ ఏమన్నా హైపర్ ఆది గారి గురించి ఏమన్నా హింట్లు ఇచ్చినాయి, దానికి ఏదో నేను ఉండను వెళ్ళిపోతా అన్నట్టు అన్నారంట. మరి ఇది నాకు దేని గురించో అర్థం కాలేదు. ఓకే, ఇక్కడ దీనికి ఐఎమ్ రెడీ టు ఫేస్ ఆడియన్స్ అని అంటారు ఈ డిస్కషన్లో. ఇదైతే ముందేమో ఇవన్నీ డీల్ చేసుకొని వచ్చారండి. డీల్ ఏం చేసుకొని వచ్చారంటే, మెయిన్లీ ఇమాన్యువల్ కల్ప్రిట్. అసలు నా దృష్టిలో కల్ప్రిట్ కాదులేండి, కన్నింగ్ గేమ్ ఆడినట్టు అనిపించింది. కన్నింగ్ మ్యానిపులేటివ్ గేమ్ ఆడినట్టు అనిపించింది. ఎందుకో కూడా చెప్తాను. ఇమాన్యువల్, గౌరవ్, ఇంకా ఈమె ఎవరు ఆయిషా, వీళ్ళ ముగ్గురు డీల్ చేసుకుంటారు. డీల్ ఏంటంటే, ఇమాన్యువల్ సైడ్ నుంచి గౌరవ్కి ఎవరు నామినేషన్ చేయరు, అంటే ఓజీస్ నుంచి. ఓకే, బట్ ఆయిషాకి నామినేషన్స్ చేస్తారు. ఇప్పుడు గౌరవ్కి ఎవరు నామినేట్ చేయరు కాబట్టి తను ఒకళ్ళని సేవ్ చేసుకోవచ్చు నామినేషన్స్ నుంచి. సో సేవ్ చేసుకోవచ్చు ఎందుకంటే తనకి అది వచ్చింది కదా, కెప్టెన్సీ. ఫస్ట్ ఒక టాస్క్ పెడతారు సుమన్ గారికి అండ్ గౌరవ్కి. గౌరవ్కి ఏమొస్తుందంటే నువ్వు ఎవరినన్నా సేవ్ చేయొచ్చు అని వస్తుంది. సుమన్ గారికి ఏమో నువ్వు సేఫ్, నామినేషన్స్ నుంచి నువ్వు సేఫ్ అని వస్తుంది. సో ఇప్పుడు గౌరవ్కి లైక్ సాయి గారికి ఎలా ఇమ్యూనిటీ ఉందో ఈ వీక్ లేదులేండి, ఫ్యూచర్లో ఉంటుంది కదా, అలాంటి పవర్ వస్తుంది గౌరవ్కి. అది మన ప్రోమోలో చూసుకుంటే రెడ్ బ్లూ 2 పెట్టుంటాయి కదా, అందులో గౌరవ్కి వేరే ఎవరినన్నా సేవ్ చేయొచ్చు అన్నట్టు ఉంటుంది. అర్థమైంది అనుకుంటున్నా. సో ఇక్కడ వీళ్ళు ఏమనుకుంటారంటే, గౌరవ్కి కనుక ఎవరు నామినేషన్ చేయకపోతే తను ఆయిషాని సేవ్ చేద్దామన్నట్టు డీల్ చేసుకుంటారు. ఎవరు, ఇమాన్యువల్, గౌరవ్, ఆయిషా. ఓకే, బట్ ఇక్కడ ఇమాన్యువల్కి ఆల్రెడీ తెలుసు గౌరవ్ని ఎవరు చెయ్యరని కూడా తెలుసు. స్టిల్ ఎందుకు ఇది మేబీ ఇంకోటి కూడా అనిపించింది, ఇది దివ్య గారు కూడా అంటారు, మేబీ ఇమాన్యువల్ ఆయిషా కలిసి ఆడారేమో, అంటే గౌరవ్ది నాకే వాడాలి అన్న ఇదిలో ఇప్పుడు ఇమాన్యువల్ ఆయిషా కొంచెం క్లోజ్గా మాట్లాడుకుంటున్నారు. సో వీళ్ళిద్దరు కలిసి నీకు అది రావాలంటే మనం ఇట్లా డీల్ చేసుకుందాం అన్నట్టు ఏమన్నా మేబీ వీళ్ళ ముగ్గురు అయితే ఇన్వాల్వ్ అయ్యారండి దీనిలో, ఈ గుంపు సీక్రెట్స్ వీటిల్లో, గుంపు గుసగుసల్లో. సో ఇలా మాట్లాడుకొని వస్తారు. ఇక్కడ మళ్ళీ ఐఎమ్ రెడీ టు ఫేస్ ఆడియన్స్ అనడం నాకు అస్సలు నచ్చలేదు. సో నేను ప్రూవ్ చేసుకుంటా ఈ వీక్లో అన్నట్టు అంటారు.
అండ్ ఇంకో పాయింట్ ఏమంటారంటే దివ్య గారు, నీకు ఎవరన్నా ఏదన్నా చెప్తే నువ్వు ఆగి ఆలోచించి మాట్లాడవు, ఫస్ట్ రియాక్ట్ అయిపోతావు, తర్వాత నీకు ఎవరొకళ్ళు వచ్చి చెప్పి తర్వాత రియలైజ్ అవుతావు అన్నట్టు అంటారనమాట. సో ఇది ఇంకా వీళ్ళిద్దరిది. ఇక్కడ దివ్య గారితో ఏమి నార్మల్గా మాట్లాడారు ఆయిషా గారు, ఓకే. మరి రీతుతో ఎందుకు అలా మాట్లాడారు? నో ఆన్సర్. ఎందుకంటే రీతుకి బయట బ్యాడ్ ఉంది, ఒక వీకెండ్లో ఎప్పుడో లాస్ట్ దాకా వెళ్ళొచ్చింది. సో టార్గెట్ పెట్టుకొని వచ్చారు, టార్గెట్ చేద్దామని ఒకళ్ళని, తనుజ గారిని రీతుని ఇలా టార్గెట్ పెట్టుకొని వచ్చారు. ఇవన్నీ నాకు నచ్చలేదు, ఓకే. నెక్స్ట్ సాయి గారిని చేస్తారు దివ్య. ఇక్కడ ఏం చెప్తారంటే మీ ఒపీనియనే రైట్ అనుకుంటారు అండ్ వేరే వాళ్ళకి ఒపీనియన్ చెప్పే ఛాన్స్ ఇవ్వరు. ఏదన్నా చెప్దామనుకుంటే ఫస్ట్ వినండి వినండి అని ఆపేస్తారు చెప్పే వాళ్ళని. గేమ్లో పాయింట్స్ గురించి చెప్తున్నా, పర్సనల్గా అయితే బయట కానీ అవి మాట్లాడతారు బాగానే అన్నట్టు చెప్తారు దివ్య గారు. ఇది నామినేషన్ పాయింట్. సో దీనికి ఏమన్నా ఎగ్జాంపుల్ చెప్పమంటారు. దీనికి ఎగ్జాంపుల్ ఏం చెప్తారంటే దివ్య గారు, బెడ్ టాస్క్ గురించి మనకి డిస్కషన్ అయింది. బెడ్ టాస్క్ గురించి అయిన డిస్కషన్లో ఏదో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారంట దివ్య గారు. ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే ఏదో చెప్తున్నారండి, అది మీరందరూ జస్టిఫికేషన్ ఇవ్వడమే సరిపోతుంది అన్నట్టు మాట్లాడేశారు వినకుండా అన్నట్టు చెప్తారు. నాకు పాయింట్ ఓకే, కానీ ఈ ఎగ్జాంపుల్ కొంచెం అంత ఇంకొంచెం బెటర్ ఎగ్జాంపుల్ ఏమన్నా చెప్పుంటే పోయేదేమో దివ్య గారు అన్నట్టు అనిపించింది. సో ఇక్కడ కొంచెం వీక్గా అనిపించారు మాట్లాడేటప్పుడు. ఇక్కడ సాయి శ్రీనివాస్ మాట్లాడేవి కూడా నాకు కొన్ని నచ్చలా. గెస్ట్లు వచ్చి చెప్తుంటే మీకు ఇంకా అర్థం కావట్లేదా? వాళ్ళందరూ వచ్చి చెప్తుంటే మీ మిస్టేక్స్ మీకు చెప్తుంటే వినకుండా మళ్ళీ వాటిని జస్టిఫై చేసుకొని నేను యాక్సెప్ట్ చేయాలని ఎలా ఎక్స్పెక్ట్ చేస్తారు అంటే, అసలు మీరు ఎక్కడ వింటున్నారు మీరు యాక్సెప్ట్ చేయడానికి అన్నట్టు అంటారు దివ్య గారు. సో మీరు ఎంతసేపటికి బయట మీరు ఒకటి చూసేసి వచ్చి దాన్నే ప్రూవ్ చేస్తాను ఇక్కడ అనే ఒక మోడ్లో ఉన్నారు. మీరు కొంచెం మ్యానిపులేటివ్, ఎవరైనా ఏదైనా చెప్తే దానిలో మీకు కన్వీనియంట్ ఉన్న పాయింట్సే తీసుకుంటారు, అంటే మనకు సపోర్ట్ చేసే పాయింట్స్, అండ్ క్యాలిక్యులేటెడ్ డిస్కషన్స్ చేస్తారు. అండ్ మా దగ్గర ఇన్ఫర్మేషన్ లాగుదామని చూస్తారు. మీ ఆలోచన ఎప్పటికీ బయట పెట్టాలనుకోరు. ఇట్లా ఈ పాయింట్స్ అన్నీ చెప్తారు దివ్య గారు. ఇక్కడ కొన్ని రైటే, కానీ మనకి దివ్య గారు ఎగ్జాంపుల్స్ చెప్పమన్నప్పుడు అంత చెప్పలేకపోయి కొంచెం వీక్ అయ్యారనిపించింది. ఇక్కడ సాయి శ్రీనివాస్ ఏమంటారు, మీరు ఒక ఫ్యామిలీని మెయింటైన్ చేసుకుంటూ మీకు ఇవన్నీ ప్రూవ్ చేసుకోవడమే సరిపోయింది, మీ వల్ల ఒకళ్ళు వెళ్ళిపోయారు, దానివల్ల మీ వల్ల ఒకళ్ళు బర్నీ గారు వెళ్ళిపోయింది, మీ వల్ల ఒకళ్ళు వెళ్ళిపోయారు అన్నట్టు అంటూ ఉంటారు. ఇక్కడ సంజన గారు దివ్యాన్ని చేశారనమాట. ఇదే పాయింట్, అంటే ఇదే పాయింట్ కాదులేండి, ఇంకా బర్నీ గారు వెళ్ళిపోయారన్న డిస్కషన్ కూడా వస్తుంది. సో దీనికి నాకేమనిపించిందంటే, ఇక్కడ ఇద్దరూ ఇన్వాల్వ్ అయ్యారు. ఇద్దరు ఆరు ముగ్గురు వేసుకుందాం, తనూజ గారిని కూడా వేసుకుందాం. తనూజ గారు, దివ్య గారు, భరణి గారు, ముగ్గురు ఒక రిలేషన్షిప్ పెట్టుకున్నారు. తండ్రి కూతుళ్ళు వాట్ ఎవర్ ఒక రిలేషన్షిప్ పెట్టుకున్నప్పుడు ఆ రిలేషన్షిప్లో మంచి జరిగినా ఈక్వల్లీ రెస్పాన్సిబుల్, దానికి ఏదైనా నెగిటివ్ జరిగినా ఈక్వల్లీ రెస్పాన్సిబుల్. సో ఈక్వల్గా ఇద్దరు రెస్పాన్సిబులే ఏది జరిగినా, ఓకే. కొంచెం వీళ్ళు సతాయించారంటే ఐ మీన్ అది మెలో డ్రామా లాగా అయిపోయింది. దివ్య గారిది అయితే నాకేమనిపించిందంటే కొంచెం జెన్యున్ అనిపించింది అండ్ మెలో డ్రామా అనిపించింది, రెండూ అనిపించింది. ఆ ఎమోషనల్ అయ్యేది మెలో డ్రామా అంటే నాట్ ఇన్ ద బ్యాడ్ సెన్స్, ఆమె బాధ జెన్యున్గానే అనిపించింది. మనకు చూసే వాళ్ళకి ఏంట్రా బాబు అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది కదా. సో జెన్యున్ ప్లస్ అవి కొంచెం మనకి చూసే వాళ్ళకి అంత అనిపించవు, అక్కడ ఉన్న వాళ్ళకి అది ఆ ఫీలింగ్స్ అవన్నీ అట్లా అనిపిస్తే కానీ మనకి హ్యాపీవి చూడటం ఆర్ కొంచెం ఎంటర్టైనింగ్వి చూడటం ఇవి కొంచెం ఇష్టపడతాం కాబట్టి అది అలా అనిపిస్తుంది అన్న వేలో చెప్తున్నా, నెగిటివ్గా కాదు. ఇది దివ్య గారు అండ్ భరణి గారి రిలేషన్షిప్. తనూజ గారిది భరణి గారిది నాకు ఎట్లా అనిపించింది,
అది నాకు బాగానే అనిపించేది. బట్ తనుజ గారిది ఏదన్నా ఇష్యూ అయినప్పుడు టోటల్గా బ్లేమ్ వేసేయడం ఇవి నచ్చవు. అది ఎవరి మీదైనా వేస్తారు ఆమె తనుజ గారు బ్లేమ్. సో అది తనుజ గారి సైడ్ నుంచి ప్రాబ్లం. బర్నీ గారి సైడ్ నుంచి ప్రాబ్లం, ఆయనకి ఏదన్నా ప్రాబ్లం ఉంటే చెప్పరు, ఫీల్ అవుతారని భయమో ఏమో, అది ఒకసారి కాకపోతే ఒకసారన్నా చెప్పడం, ఆయనకి చెప్పడం ఎలా తీసుకుంటారో అన్న భయం ఉంటే సాఫ్ట్వేర్లో చెప్పడానికైనా ట్రై చేయడం, ఇలాంటివి కొంచెం ఆయన సైడ్ నుంచి ల్యాక్ అయినాయి. ఇవి వాళ్ళ రిలేషన్షిప్లో ఉన్న ప్రాబ్లమ్స్. సో ఆ ప్రాబ్లమ్స్కి ఒకళ్ళనే బాధ్యత చేయడం కరెక్ట్ కాదేమో. ముగ్గురిది అంటే ఇప్పుడు తనుజ గారు భరణి గారిది అయితే ఇద్దరిది, ఆర్ భరణి గారు దివ్య గారిది అయితే ఇద్దరిది ఇష్యూస్ ఉన్నాయి, అట్లా అనిపించింది నాకు. సో ఇప్పుడు ఆయన వెళ్ళిపోయారు కాబట్టి సోలోగా ఆమెను ఒక్కదాన్నే బ్లేమ్ చేయడం కరెక్టా అన్న క్వశ్చన్ వచ్చింది నాకు. సో ఓకే, ఆయన వెళ్ళిపోవడానికి ఆర్ వాళ్ళ రిలేషన్ నెగిటివ్ అవ్వడానికి ఎవరు చేసిన పనులు వాళ్ళ ఉన్నాయి, కానీ టోటల్గా ఆమెను బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదనిపించింది. ఇది నా పాయింట్. ఎందుకంటే నెక్స్ట్ సంజన గారు కూడా ఇదే దాని మీద ఓ పాయింట్ తీస్తారు. సో దానికి ఇక్కడే కొంచెం చెప్పేశాను, మళ్ళీ అక్కడ చెప్పను. అండ్ వైల్డ్ కార్డ్స్ అందరికీ వీళ్ళ బాండ్స్తో ఏంటి ప్రాబ్లం? ఆ బాండ్స్తో పోయి ఇమాన్యువల్ సంజన గారి బాండ్ని ఎవరేమనట్లా అంటే అందరు నానాలి. డెమాన్ పవన్ రీతుని అంటున్నారు, భరణి గారిది దీన్ని అంటున్నారు, అంటే ఇది నెగిటివ్ కాబట్టి అంటారు. సంజన గారు అండ్ ఇమాన్యువల్ది అంత ఏం నెగిటివ్ అవ్వలేదు కాబట్టి అనట్లేదా? అప్పుడు నువ్వు బాండ్స్ని అనకూడదు, మీరు రిలేషన్షిప్లో కరెక్ట్గా లేరు అన్నట్టు అనాలి. బాండ్సే రాంగ్ అనకూడదు కదా. సో భరణి గారికి సపోర్ట్గా మీరు వచ్చారు. భరణి గారికి మీకు ఇన్సెక్యూరిటీ ఉంది, మాకు పవర్స్ వచ్చినందుకు ప్రతి ఒక్కళ్ళు పవర్స్ గురించి భయపడుతున్నారు. ఈయన లోకంలో ఈయన ఉన్నాడు, ఈయన పవర్స్కి వాళ్ళందరూ భయపడుతున్నారని. నాకు ఇంకోటి కూడా నచ్చలేదండి, వీళ్ళల్లో వీళ్ళు కొట్టుకుంటున్నారు, వాళ్ళందరిని వదిలేశారు. ఇది కూడా ఇదేమైందంటే రీతు రాముని తీసుకొస్తుంది నామినేషన్స్లో సేఫ్ ఉండడానికి, తను వెళ్ళిపోకుండా. ఇంకొకళ్ళు సంజన గారు దివ్య గారిని తీసుకొస్తారు నామినేషన్స్లోకి. వైల్డ్ కార్డ్స్ని తీసుకురావచ్చు కదా. వైల్డ్ కార్డ్స్ అసలు వాళ్ళకి ఓటింగే ఉండదు, వీళ్ళకన్నా వీక్ కదా వాళ్ళు, వాళ్ళని ఎందుకు చేయలేదు అనిపించింది నాకు. చేయొచ్చు, మేబీ నిఖిల్ని చేయొచ్చు, గౌరవ్ని చేయొచ్చు, మేబీ రీజన్స్ ఏమన్నా లేవేమో, ఆర్ ఏముందిలేండి చేయడానికి. ఇంకా రమ్య ఆల్రెడీ అయిపోయారు, వీళ్ళిద్దరేనా ఉంది, ఇంకా మాధురి గారు చేయొచ్చేమో, బట్ ఏమో ఇప్పుడు మాధురి గారితో బాగానే ఉంటున్నారు కాబట్టి వీళ్ళందరూ. గౌరవ్ని నిఖిల్ని రీజన్స్ ఉండకపోయి ఉండొచ్చు, మేబీ వీళ్ళకి పిచ్చి పిచ్చి రీజన్స్ చెప్పుకున్నారులేండి కొన్ని. ఈ పాయింట్ తీస్తారు ఎవరు, సాయి గారు, మాకు పవర్స్ వచ్చినాయని మీరు భయపడుతున్నారు, ఇట్లా ఏదో పాయింట్ తీస్తే, అవును ఆబ్వియస్లీ నేను భయపడటం కాదు, అది నాకు అది ఫెయిర్గా అనిపించలేదు. ఇప్పుడు అందరికీ ఎవరికి పవర్ లేకుండా ఒక ఫెయిర్ గ్రౌండ్లో పడేసి ఆడాలంటే ఆడతాను, కానీ ఇలా ఒకళ్ళకేమో పవర్ ఇచ్చి ఒకళ్ళకి పవర్ ఇవ్వకుండా అది ఫెయిర్గా అనిపించలేదు నాకు అన్నట్టు మాట్లాడతారు. సో ఇక్కడ నేను ఇండివిజువల్గానే ఆడుతున్నాను, ఎవరి సపోర్ట్ తీసుకోలేదు, బంధుత్వాలు ఉన్నా కూడా నా గేమ్ నేనే ఆడాను. ఇది ఓకే, అవి ఎమోషనల్గా ఉన్నారు కానీ అది ఏమి గేమ్లో ఎవరి గేమ్ వాళ్ళు ఆడుకున్నారు, అంత ఓకే ఫైన్. ఇక్కడ మళ్ళా ఏవేవో పాయింట్స్ తెచ్చుకున్నారులేండి. మీరు ఇక్కడ 5 weeks నుంచి ఉన్నారు, మాకు పవర్స్ ఇస్తే ఎందుకు భయపడుతున్నారు అంట. 5 weeks నుంచి ఉంటే మీకు ఇప్పుడు 5 weeks నుంచి ఉన్నారు, మీకు అందరికి ఒక్కో పవర్ ఇచ్చి పంపారు, మీరు అసలు నామినేషన్స్లోకి రాలేదనుకోండి, వాళ్ళల్లో ఒకళ్ళే వెళ్ళాలి కదా. అయినా భరణి గారు నాకు రైజ్ చేశారు కాబట్టి మీరు కూడా రైజ్ చేశారంటే, లేదు నేను మాధురి గారికి కూడా రైజ్ చేశాను, ఎవరికి ఇచ్చిన పవర్ నాకు ఇష్టం లేదన్నట్టు చెప్తారు, దానికి ఇంకా ఆన్సర్ లేదు. మాధురి గారు కూడా యాక్సెప్ట్ చేస్తారు, ఇది వీళ్ళ నామినేషన్. సో ఇక్కడ నాకేమనిపించిందంటే కొంచెం స్ట్రాంగ్గా లేదు అనిపించింది. అంటే ఓకే చెప్పారు కొన్ని బయట ఆయన అటు మాటలు ఇటు మాటలు అవన్నీ చెప్తున్నారు, బట్ ఎగ్జాంపుల్ అనేది ఇవ్వలేకపోయారు.
బట్ నెక్స్ట్ తర్వాత జరిగిన డిస్కషన్స్ ఆయన తీసుకొచ్చిన పాయింట్స్లో డిఫెండ్ బాగానే చేసుకున్నారు అనిపించింది. అండ్ ముందు ఐషాతో మాట్లాడిన మాటలు కూడా బాగా మాట్లాడారు. ఇంకా అయిపోయింది దివ్య గారు. తర్వాత రీతుని పిలుస్తారు. రీతు ఐషాని చేస్తారు, నువ్వు వినవు ఎవరైతే చెప్పినా, నీకే మాటలు ఇష్టం వచ్చిన మాటలన్నీ అంటావు, ఏది పడితే అది అంటావు, అందరికీ ఇది చే అది చే అన్నట్టు చెప్తావు, బట్ నువ్వు అవి ఫాలో అవ్వవు. ఇది తనుజ గారి విషయానికి ఆర్ అదేలేండి ఆ విషయమే. ఫస్ట్ నీ యాటిట్యూడ్ చూసుకో, వేరే వాళ్ళ యాటిట్యూడ్ అనే ముందు మనమే డబల్ ఓవర్ యాక్షన్ చేస్తాం. ఇదైతే నిజం అనుకున్నా నేను అన్నప్పుడు. మనమే డబుల్ ఓవర్ యాక్షన్ చేస్తూ వేరే వాళ్ళని అనకూడదు. నువ్వు 5 వీక్స్ చూసొచ్చి ఎవరితో ఉంటే ప్లస్ అవుతుంది, సేఫ్గా ఆడుతుంది నువ్వు, ఇవన్నీ చూసొచ్చి నిజంగానే ఇమాన్యుయల్తో సేఫ్గా ఉంటున్నారు, సంజన గారితో సేఫ్గా ఉంటున్నారు, సుమన్ గారితో సేఫ్గా ఉంటున్నారు. లవ్ ట్రాక్ పెట్టుకోవడానికి ఎవరు రారు, వచ్చాక కనెక్షన్ ఫామ్ అయితే వాళ్ళతో ఉంటారు, ఇది డెమాన్ పవన్ దానికి చెప్పారు. నెక్స్ట్ ఈ వీక్ చూడు అన్నట్టు అంటారు ఐషా గారు, ఎట్లా ఆడతానో చూడు అన్నట్టు. చూసాంగా 1 వీకు బాల్ గేమ్ చూసాము, కంటెంట్ ఇద్దామనుకున్నాను, అది మిస్ అయింది, ఇవన్నీ తెలుసు అన్నట్టు అంటారు. కంటెంట్ ఎవరన్నారు అన్నట్టు అంటే సంజన గారు చెప్పారు నాకు. అంటే నేను కంటెంట్ అనే వర్డ్ వాడానా అంటే ఆడడానికి స్పేస్ ఇవ్వమని అది కంటెంట్ అనే వర్డ్ వాడకపోయినా అక్కడ అది ఆ పిండి అంట్లు కడిగే ఆ పిండికి అంత గోల్ చేశారు, ఆ పిండి గిన్నెకి. ఆ రోజే నేను అన్నా వీళ్ళు కావాలని గొడవ చేస్తున్నట్టుంది చిన్నదానికి అని. అది ఎవరికైనా అర్థమైద్ది. కంటెంట్ కాక అదేంటి, నీ కంటెంట్ అన్న వర్డ్ యూజ్ చేయాలి. ప్రతిదానికి ఆ వర్డ్ యూజ్ చేయకుండా మనం వేరేగా మనకి నచ్చిన వర్డ్స్ పెట్టుకొని దానికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే సరిపోయిద్దా? స్ట్రాంగ్ బదులు యారగెన్స్ పెట్టుకొని కంటెంట్ బదులు ఆడడానికి స్పేస్ ఇవ్వండి నాకు అన్నట్టు గొడవ పట్టడానికి స్పేస్ ఇవ్వాలంట. సో నోరు మూసుకొని ఉండు సంథింగ్ ఏదో అంటారు ఇక్కడ రీతు. నాకు మర్యాద నాకు కావాలి నువ్వు అనొచ్చు, అంత యాటిట్యూడ్ ఏంటే నీకు అని. ఈమె నోరు మూసుకో అంటే ప్రాబ్లం వచ్చింది. నాకేం అనిపించలేదండి, కొంచెం మామూలుగా అది కొంచెం రూడ్ వర్డ్ నోరు మూసుకో అనేది. బట్ ఇక్కడ ఆమె చేసే గోలకి ఐషా గారు చేసే ఇదికి ఇక్కడ రూడ్కి మాట్లాడుతున్నారు. దివ్యతో ఎందుకు మాట్లాడాలా అంటే రీతు గారు అంటే ఏమన్నా లోకువా? సో నాకేం అనిపించలా. నెక్స్ట్ నీదే అంతా కంటెంట్, ఏడ్చింది కంటెంట్, అందరూ మళ్ళీ 10 మంది వచ్చి ఓదార్చాలి, ఓదార్పు యాత్ర చేయాలి, అమ్మో నేను వెళ్ళిపోతా అంటావు, బాండ్స్ వద్దంటావు, మళ్ళీ అన్న అంటావు. ఎవరిని అన్నారు అన్న అని? బర్నీ గారిని అనలేదా అంటే నేను సుమన్ గారిని కూడా అన్న అంటానంటే మరి బాండ్స్ వద్దనుకున్నప్పుడు గారు అనాలి కదా, అన్న ఎందుకు అంటావు అంటే అబ్బా ఏం చెప్పారనుకున్నారు రితు. నాకు ఇవాళ పాయింట్స్ నచ్చినాయి అండి నాకు రితు గారివి. అండ్ రితు గారి గ్రాఫ్ ఐషా గారి వల్ల పెరిగిద్దేమో, మంచిదే లేండి రితు గారికి అయితే. అప్పుడు నాకు అంటే ఐషా గారి మీద రితు గారు బెటర్ అనే అనిపిస్తున్నారు ఇప్పుడైతే. సో నెక్స్ట్ ఎక్కిరిచ్చినట్టు నవ్వుతారు, ఇలానే నవ్వుతూ ఉండు అన్నట్టు అంటారు రీతు. నీ నవ్వు ఆగిపోయిద్దిలే అన్నట్టు అంటారు. ఏందో నాకు నచ్చట్లా. సేఫ్ గేమ్ నీది, చిరాగ్గా ఉంది అంటే చెవులు మూసుకో అన్నట్టు ఏదో ఇక్కడ ఇంకా ఒకళ్ళనొకళ్ళు అనుకుంటూ ఉంటారు, చెవులు మూసుకో నోరు మూసుకో ఇవి అవి. ఇది రాము. నెక్స్ట్ రాము నామినేషన్స్లో కూడా ఈవిడ ఇన్వాల్వ్ అవుతారు ఐషా గారు, మధ్యలో నవ్వడము, ఆ ఎక్స్ప్రెషన్స్. మీరు ఏమో ఎపిసోడ్లో వేస్తారో లేదో, ఎపిసోడ్ చూడండి అంటున్నా నేను. ఆ ఎక్స్ప్రెషన్స్ చూడండి, అక్కడే నా మండిపోయిద్ది అసలు. ఇక్కడ రాము గారిని సేఫ్గా వేసారో లాస్ట్ వీక్ చేశారు, మర్చిపోయారు, డెమాన్ పవన్ని రీతుని చేశారు. అది పెట్టుకొని నాకు ఏమనిపించిందంటే ఈ రీజన్స్ కాదండి రాముని చేయడానికి. లాస్ట్ వీక్ చేశారు రీతు గారిని, అండ్ ఈ వీక్ తను సేఫ్గా ఉండడానికి లాస్ట్ వరకు రాము వెళ్ళొచ్చాడు. లాస్ట్ వీక్ బర్నీ గారు అండ్ రాము ఉన్నారు చివరి దాకా. సో ఆ సేఫ్ దానికోసం కూడా వేశారనిపించింది. బట్ వీళ్ళందరూ ఎందుకు వైల్డ్ కార్డ్స్కి వేయట్లా? వాళ్ళకి అసలు ఓటింగే లేదు, వాళ్ళు ఈజీగా వెళ్ళిపోతారు. గౌరవ్ కానివ్వండి, నిఖిల్ కానివ్వండి, ఐషాని ఎలాగో సేవ్ చేశారు. అండ్ గౌరవ్ కేసు ఉంటే గౌరవ్ ఫస్ట్ తనని చేసుకుంటారు, ఐషా అయినా ఉండేది నామినేషన్స్లో, అట్లీస్ట్ ఆమెను ఉండేవాళ్ళు. ఆమెకి ఎంత పర్సంటేజ్ వస్తుంది ఆమెకి అసలు ఎంత గ్రాఫ్ ఉందని అయినా తెలిసేది.
అండ్ ఇంకెవరున్నారు, అంతేనా? రమ్య గారు ఉంటారులేండి. ఎనీవేస్ సాయి ఉంటారు, మాధురి గారికి భయపడతారేమో వేయటానికి మోస్ట్లీ. మాధురి గారు, గౌరవ్ సేఫ్ అయ్యేవాళ్ళు. మిగిలిన వాళ్ళందరినీ పెట్టచ్చు. మిస్ అయింది ఇంకా ఆయిషా గారు అండ్ నిఖిలు. సో ఇక్కడ రీజన్స్ ఏం చెప్తారంటే ఇవైతే నాకు నేను చెప్పినవే రీజన్స్ అనిపించింది. బయటికి అయితే ఇవి చెప్పారు. కొంచెం ఇది సేఫ్గా వెళ్ళిపోయారులేండి. సింపతి గెయిన్ చేస్తున్నావు వైల్డ్ కార్డ్స్ దగ్గర. వచ్చిన వాళ్ళ దగ్గర అందరికీ నేను కానీ గేమ్ ఆడుతున్నా అన్నట్టు పోర్ట్రే చేసుకుంటున్నావు. అదైతే అన్నట్టున్నారు. ఈ మధ్య కొంచెం ఒంటరిగానే ఉండడానికి కూడా చూస్తున్నారు. సో నీ గేమ్ నాకు కనిపించట్లేదు. ఇక్కడ ఇవన్నీ చెప్తుంటే ఆయిషా గారు అక్కడ వెక్కిరింపుగా నవ్వడం, ఆ ఎక్స్ప్రెషన్స్ అవి పడుతూ ఉంటాయి అన్నమాట. సరే నాకు ప్రూవ్ చేయి నేను ఎవరితో అన్నాను అన్నట్టు అడుగుతూ ఉంటారు. నెక్స్ట్ నీ మిస్టేక్స్ నువ్వు ఒప్పుకోవు, బెలూన్ టాస్క్లో కానీ అట్లా ఒప్పుకోవు నువ్వు అంటే, దానికేగా నామినేషన్ చేసిందంటే నేను చేయలేదు అప్పుడు అంటారు. అప్పుడు పవన్ కళ్యాణ్ చేసినట్టున్నాడు. సో ఫేక్ అనిపిస్తావు, అటు మాట్లాడతావు ఇటు మాట్లాడతావు. ఫేక్ గురించి నువ్వే చెప్పాలంటే నేనేం ఫేక్ చేశాను చెప్పు అన్నట్టు అంటారు. నువ్వు సపోర్ట్ ఉంటే తప్ప ఆడలేవు అన్నట్టు ఇక్కడ మధ్యలో ఆయిషా గారు ఇంటర్ఫియర్ అవుతూ ఉంటారు. పాయింట్ చెప్పు అంటే అక్కడ పాయింట్ లేదు చెప్పడానికి అన్నట్టు ఇంటర్ఫియర్ అవుతారు. నెక్స్ట్ 4th వీక్ నేను కెప్టెన్గా కూడా అయ్యాను అన్నట్టు ఏదో అంటే, మరి నన్ను సపోర్ట్ అంటున్నావు కదా, ఆ టాస్క్ నువ్వు సపోర్ట్ లేకుండానే ఆడావా అన్నట్టు అంటే, నేను ఆ ఒక్క టాస్క్ తప్ప అన్నీ ఏ సపోర్ట్ తీసుకోలేదంటే, నేను మరి అంతే కదా, ఆ ఒక్క టాస్క్లోనే కదా నేను సపోర్ట్ తీసుకుంది, ఇద్దరం ఆ టాస్క్లోనే కదా సపోర్ట్ తీసుకుంది అన్నట్టు అంటూ ఉంటారు. సో ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్పమంటే అంటే ఫేక్ అవన్నీ అంటే చెప్పలేదు, రీతు చెప్పలేదు. కానీ ఇంకా జస్ట్ నాకైతే రీజన్స్ అవి అనిపించినాయి అండి. ఇంకా అది ఈ నామినేషన్ అయితే కొంచెం కరెక్ట్ కాదని అనాలి. బట్ ఆమె సేఫ్టీ ఆమె చూసుకున్నారు. ఇది రీతు గారు నామినేషన్. నెక్స్ట్ రమ్య గారు తనూజ గారిని చేస్తారు. ఇక్కడ నాకు రమ్య గారు అసలు నాకు అవి అనొచ్చో లేదో, బుద్ధి ఉందా, ఇలాంటి మాటలన్నీ వస్తున్నాయి. నిన్నే అలాంటి మాటలు అన్నారు, బ్లేమ్ వేశారు, వేయకూడని విషయాల్లో బ్లేమ్స్ వేశారు, మళ్ళీ ఇప్పుడు నామినేట్ చేయడానికి వస్తున్నారు. ఒక్క టాస్క్ ఆడలేదు, ఎవరో ఒకళ్ళు హెల్ప్ చేయాలి, అప్పుడు కూడా నువ్వు గెలవలేవు. మళ్ళీ బాండింగ్స్, ఆ బాండింగ్స్తోనే నెట్టుకొచ్చేయాలని చూస్తున్నావు. నువ్వు ఇంట్లోనే ఉన్నావు, నీ వల్ల భరణి గారు వెళ్ళిపోయారు, నీ వల్ల అందరూ ఇంతే, నువ్వు అందరికీ ఇలా చేస్తావు అన్నట్టు చాలా రూడ్గా. అది కూడా నామినేషన్స్ రీజన్స్ ఉన్నా కూడా ఎవరికి వెయ్యవు. మళ్ళా భరణి గారి మీదే బ్యాక్ బిచ్చింగ్ చేస్తావు. సుమన్ గారిని చేసింది ఫెయిర్ కాదు నామినేషన్స్. ఆయన ఫస్ట్ నుంచి ఇంప్రూవ్ అయ్యి ఎక్కడికో ఎదిగారు, నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావు. ఫుల్ డ్రామా క్వీన్, నువ్వు యాక్ట్ చేస్తున్నావు, ఫేక్, సెల్ఫిష్, ఎన్ని మాటలు అన్నారు. ఇక్కడ తనుజ గారు డిఫెండ్ చేసుకోవడం స్టార్ట్ చేశారు. నేను ఆడలేదా, సేఫ్ జోన్కి ఎలా వెళ్ళాను ఆడకుండా, నువ్వు నా మాస్క్ గురించి మాట్లాడుతున్నావా, ఇక్కడ బ్యాక్ బిచ్చింగ్ చేశాను అంటున్నావు, వచ్చిన 2 డేస్కే నువ్వేం మాట్లాడుతున్నావో నీకే తెలుసు, వెనకాల నువ్వు మాట్లాడే దాని గురించి నువ్వు మాట్లాడుతున్నావా, నువ్వు ఎలాంటి మాటలు మాట్లాడుతున్నావో వెనకాల, ఇది నా గేమ్, నేను ముసుగు దొంగ, నువ్వు ముసుగు దొంగ ఇట్లా అంటే, అవును ముసుగు దొంగ, ఇది నా గేమ్ అయితే ఏంటి, ఫస్ట్ నీ ఏజ్కి తగ్గట్టు నువ్వు బిహేవ్ చెయ్యి, నీకు ఏజ్ పెరిగింది, ఇక్కడ నువ్వు నీ ఏజ్కి తగ్గట్టు బిహేవ్ చేయాలంటే నీకు ఏజ్ పెరిగింది కానీ బుర్ర పెరగలేదంట. నాకు నచ్చలేదండి. ఒకళ్ళని సక్సెస్ఫుల్గా పంపించావు, మైండ్ యువర్ వర్డ్స్, ఇక్కడ మైండ్ యువర్ వర్డ్స్ అంటారు తనుజ గారు. చాలా కొంచెం ర్యాష్గా రూడ్గా మాట్లాడతారు అసలు రమ్య గారు అనమాట. సో ఇక్కడ నేను భరణి గారి వల్ల ఒక విషయంలో హర్ట్ అయినప్పుడు నా ఫ్రెండ్స్తోనే అది తిరిగి షేర్ చేసుకున్నా. దానికి అది కొంచెం ఇప్పుడు నాన్న అనే ఒక పొజిషన్ మనం ఇచ్చినప్పుడు మనకి అవతల కూడా ఎంతో క్లోజ్ వ్యక్తి ఉంటే తప్ప అలా చెప్పడం కొంచెం తప్పుగానే కనిపిస్తుంది. ఎందుకంటే
మన లైఫ్లో ఒక 4-5 పీపుల్ ఉంటారు. బిగ్ బాస్ హౌస్లో కూడా అట్లనే తీసుకోండి, ఒక 4-5 పీపుల్ లైఫ్లో ఎలాగో ఒక 4 ఇంపార్టెంట్ పీపుల్. ఇప్పుడు 4th పొజిషన్ 5th పొజిషన్లో ఉన్న వాళ్ళ గురించి ఫస్ట్ వాళ్ళకి చెప్పచ్చు, కానీ ఫస్ట్ వాళ్ళ గురించి 4th 5th చెప్తే అది కొంచెం నెగిటివ్గానే నాకు అనిపిస్తుంది. సో ఈ పాయింట్ ఓకే, బట్ స్టిల్ రమ్య గారు మాట్లాడటం నాకు నచ్చలా. అంటే ఈవిడ కూడా మాట్లాడాలా, తనూజ గారి గురించి ఈవిడ మాట్లాడాలా అనిపించింది. అంటే నిన్న అన్ని మాటలు ఒక అమ్మాయి క్యారెక్టర్ గురించి, ఒక అమ్మాయిని బ్లేమ్ చేయడం కానివ్వండి, ఇవన్నీ చేసిన మనిషి మాట్లాడుతున్నారు బ్యాక్ బిచ్చింగ్ గురించి. సో నాకు నచ్చలా. మేబీ ఆ పాయింట్ కరెక్ట్ ఏమో, కానీ అది రమ్య గారు చెప్పడం నచ్చలా. దానికి వేరే సామెతలు కూడా ఉంటాయి, వద్దులేండి అవి అలాంటివి. సో ఇంక ఇక్కడ మైండ్ యువర్ వర్డ్స్ వెళ్ళవమ్మ అన్నట్టు అంటూ ఉంటారు. నెక్స్ట్ ఇంకా వేరేవి కూడా వచ్చినట్టున్నాయి, నేను నోట్ చేసుకున్నంత వరకు చెప్పాను మోస్ట్లీ. సో నెక్స్ట్ సాయి గారు పవన్ కళ్యాణ్ని చేస్తారు. రీజన్ ఇంకా ఫైర్ స్టార్మ్స్ రాకముందు వచ్చాక ఒకలాగా ఉంది, పవర్స్ ఉన్నాయనో ఆర్ మేము బయట ఏం జరుగుతుందో చెప్పాలనో, అంటే మరి ఒకలా బిహేవ్ చేస్తున్నారు అన్నట్టున్నారు, వీళ్ళ దగ్గర ఏదో వీటి కోసం అడుగుతున్నట్టు. సో బ్యాక్ స్టాబ్ అన్నారు, మళ్ళీ వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నారు. ఇక్కడ ఇవాళ పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్గానే మాట్లాడినట్టు అనిపించింది ఈ నామినేషన్కి. తర్వాత ఇంకా కొంచెం అక్కడ అంతా గందరగోళం చేశాడు తర్వాత. సో అది రాంగ్ అనుకున్నప్పుడు వాళ్ళకి ఎందుకు సపోర్ట్ చేస్తున్నాం? వాళ్ళకి చేయడం వల్ల ఇంకో ఇద్దరు పోతున్నారు కదా, ఆ ఇద్దరు ఎవరు సార్? ఆ ఇద్దరు ఎవరు? వీళ్ళు పోతారని వీళ్ళ భయమా ఏంటో? బేసికల్లీ ఇన్ పాయింట్, నువ్వు వాళ్ళని బ్యాక్ స్టాబ్ అని ఫీల్ అయ్యావు కాబట్టి వాళ్ళని చెయ్యాలి కదా, వాళ్ళని ఎందుకు చేయట్లేదు అనేది అండి సాయి గారి పాయింట్. సో ఇక్కడ ఈయన ఏమంటాడంటే, ఇక్కడ తనూజ గారికి అర్థం కాదు ఆయన అడిగింది, నాకు అర్థం కాలేదు అన్నట్టు వేరే వాళ్ళతో అంటూ ఉంటారు. సో ఇక్కడ నేను వాళ్ళని ఎందుకు చేయట్లేదంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ విషయంలో నేను హర్ట్ అయ్యా, బట్ ఇక్కడ ట్రస్ట్ ఇష్యూస్ వచ్చినాయి. ఆ ట్రస్ట్ ఇష్యూస్ మనం వాళ్ళ మీద నమ్మకం పెట్టుకోవడం కూడా మన మిస్టేక్. అది ఇక్కడ దానికి కూడా నువ్వు ఎందుకు పెట్టుకున్నావు మరి, బిగ్ బాస్ హౌస్లో అలా నమ్మకం కూడా పెట్టుకోకూడదు అన్నట్టు అంటారు సాయి గారు. సో పెట్టుకున్నారు, తప్పు చేశారు, ఇప్పుడు ఆయన చేసుకోమంటారా ఏంటనుకున్నా నేను. సో నా మిస్టేక్ కూడా ఉంది కాబట్టి నేను వాళ్ళని నామినేట్ చేయట్లేదు. అండ్ ఇంకోటి ఏం చెప్తారంటే, ఇంకా ఇంకోటి మిగిలిన వాళ్ళ మీద వాళ్ళకన్నా ఇంకా ఎక్కువ స్ట్రాంగ్ పాయింట్స్ ఉన్నాయి అన్నట్టు అంటారు. దానికి సాయి గారు బ్యాక్ స్టాబింగ్ కన్నా వ్యాలిడ్ ఇంకేముంటాయండి, ఉన్నా కానీ అవి బ్యాక్ స్టాబింగ్ కన్నా ఎక్కువ ఎలా అవుతాయి అని అడుగుతారు. ఈ పాయింట్ కొంచెం బాగానే అనిపించింది, బట్ బాగానే అంటే స్ట్రాంగ్గా మాట్లాడినట్టు అనిపించింది కొంచెం పవన్ కళ్యాణ్ ఇవాళ. సో అక్కడ నా మిస్టేక్ ఉండడం కానివ్వండి, అవన్నీ నేను నామినేషన్స్ వరకు తీసుకెళ్ళాలనుకోలేదు. అండ్ ఆ తర్వాత నాకు నామినేట్ చేయడానికి కూడా నెక్స్ట్ వీకే బెడ్ టాస్క్ వచ్చింది, అది నామినేషన్ టాస్క్ కాదు. అండ్ అక్కడ మళ్ళీ మేము గ్రూప్గా ఆడదామని ఇట్లా జరిగింది, తర్వాత కెప్టెన్సీ టాస్క్లో ఇలా సపోర్ట్ చేశారు. సో కొంచెం అలా జస్టిఫై అవుతూ వచ్చినాయి, బట్ స్టిల్ అది నేను మర్చిపోకపోయినా దీనికి ఇలా సెట్ అవుతా వచ్చింది అన్నట్టు తను చెప్పుకుంటూ ఉంటాడు. నెక్స్ట్ ఈ పవర్స్ విషయానికి వస్తే, అది నేను ఎప్పటికీ యాక్సెప్ట్ చేయను. ఎందుకంటే ఇప్పుడు నువ్వు ఎన్నిసార్లు టచ్ చేసినా అవతల వాడు ఓడిపోడు అంటే అది ఆ పవర్ ఎలా ఒప్పుకుంటాను నేను ఇంకా గేమ్లో ఉండి యూజ్ ఏంటి? సో ఆ పవర్స్ అనేది నేను ఎప్పటికీ ఒప్పుకోను అన్నట్టు అంటాడు. సో అండ్ ఇంకోటి ఏంటంటే, ఈ బ్యాక్ స్టాబింగ్ చేశారని నన్ను అన్నావు, బట్ నువ్వే అడిగావు క్వశ్చన్ అడిగేటప్పుడే, నీకు ఇలా వాళ్ళు బ్యాక్ స్టాబ్ చేశారు కదా అని అడిగితే నేను అదేం లేదు, నాకు వాళ్ళని చెయ్యాలని లేదు అన్నాను తప్ప నేను ఆ వర్డ్ యూజ్ చేయలేదు అంటారు. దానికి ఈయనేమంటాడంటే, ఓకే నేనే తీసుకొచ్చా ఆ వర్డ్ ఫస్ట్, బట్ దానికి నువ్వు అలా నేనేం బ్యాక్ స్టాబ్ అనుకోవట్లేదని ఏమి చెప్పలేదు కదా అంటే, నేను దానికి అఫెండ్ అవ్వలేదు, డిఫెండ్ కూడా అంటే అది బ్యాక్ స్టాబే చేశారని ఒప్పుకోలేదు, అలా కాదని కూడా చెప్పలేదు అన్నట్టు పవన్ కళ్యాణ్ అంటాడు. సో తనకైతే బ్యాక్ స్టాబ్ అనే ఫీలింగ్ ఉందనే అనుకుంటున్నా. అండ్ నాకు ఆ గేమ్లో తీసేయడం తప్పు అనిపించలేదు, ఆ రోజు కూడా చెప్పాను, బట్ చెప్పి తీసేసి ఉండాలి. చెప్తే
అలర్ట్ అవుతారు కదా, ఇంకా చెప్తే ఇంకా వాళ్ళకి తీసేయడానికి ఛాన్స్ ఇవ్వరు కదా, ఆర్ ఇట్లా అనుకోవచ్చు, ఛాన్సెస్ తగ్గిపోతాయి కదా అనుకోవచ్చు. ఆర్ ఇప్పుడు ఆ చెప్పుంటే పవన్ కళ్యాణ్ ఆ రోజు ఖచ్చితంగా అదేంటి ఆ గొడుగు అదేదో ఉంది కదా దాన్ని పక్కకు తీసుకొని వెళ్ళేవాడు, ఆర్ సంథింగ్ గేమ్ ఆడుకునేవాడు. బట్ స్టిల్ మనకి గేమ్ ఆడుతున్నాం, గేమ్లో ఒకళ్ళు టాప్ ప్రయారిటీ లిస్ట్లో ఉన్నప్పుడు వాళ్ళతో గేమ్ ఆడేటప్పుడు వాళ్ళకి కొంచెం అలర్ట్ చేయడమే కరెక్ట్ అని ఫీల్ అవుతా. ఒకవేళ దానివల్ల అలర్ట్ చేయడం వల్ల ఓడిపోతాం అనుకున్నా కానీ అలర్ట్ చేయడమే ప్రిఫర్ చేస్తాను నేను. గేమ్ ఆడడం తప్పనను, బట్ వాళ్ళతో వాళ్ళు మన మీద నమ్మకంతో ఉంటారు కాబట్టి, వాళ్ళు మనల్ని ఏం చేయర్లే అని నమ్మకంతో ఉంటారు కాబట్టి అలర్ట్ చేయాలని నేను ఫీల్ అవుతా. సో ఆ విషయంలో నాకు శ్రీజ గారు నచ్చారు. ఇమాన్యువల్ తన ప్రయారిటీ కాదు, అయినా తను తీసేయదు అనుకుంటున్న ఇమాన్యువల్కి అలర్ట్ చేస్తారు ఇట్లా, నేను నిన్నైనా తీసేయొచ్చు అని. ఈవెన్ దివ్య గారు కూడా లాస్ట్ వీక్ తనుజ గారిని నేను నిన్ను నామినేట్ చేస్తా అన్నట్టు హింట్ ఇస్తారు. లాస్ట్ వీక్ ఆ కెప్టెన్సీ టాస్క్లో ఆమె ఫీల్ అవుతారు కదా, సో దానికి నామినేట్ చేస్తా అన్నట్టు చెప్తారు. అది కరెక్ట్ నా దృష్టిలో. సో ఇక్కడ యాక్చువల్లీ శ్రీజ గారికి కానీ దివ్య గారికి కానీ చెప్పాల్సిన అవసరం లేదు, వాళ్ళు అంత క్లోజ్ కూడా కాదు, అయినా చెప్పారు. స్టిల్ ఎక్కడో అంత కొంచెం బాండ్ ఉంది కాబట్టి మేబీ వాళ్ళు హోప్స్ పెట్టుకుంటారని చెప్తారు, అది కరెక్ట్. సో చాలాసేపు వచ్చింది కదా, ఇంకా చాలా ఉంది. ఇంకా 2 రోజుల నుంచి సరిగ్గా ఉండట్లేదు అని పాయింట్ వస్తుంది. 2 రోజుల నుంచి అది జరిగింది అతనికి, అదేంటిది రమ్య గారిది తనుజ గారి ఇష్యూ జరిగింది. నాకు తెలుసు నేను ఎందుకు అలా ఉంటున్నానో. సో మాట్లాడకపోవడం అలా ఏం లేదు. దివ్యతో ఇప్పుడు ఎక్కువ మాట్లాడతా, తనేమన్నా నాకు ఫస్ట్ ప్రయారిటీయా, ఇట్లా వస్తుంది అన్నమాట. ఇక్కడ డైరెక్ట్గా సాయి గారు ఏమంటారంటే, నాకేమనిపించిందంటే నువ్వు వాళ్ళని ఎందుకు నామినేట్ చేయట్లేదంటే వాళ్ళని నామినేట్ చేస్తే మీ రిలేషన్షిప్స్ దెబ్బతింటాయి కాబట్టి చేయట్లేదని నేను అనుకుంటున్నాను. మేబీ అది కూడా ఒక రీజన్ అయ్యి ఉండొచ్చండి. బట్ ఇంకా తన గేమ్ నాకు అందులో తప్పేం అనిపించలే. ఒకవేళ నామినేట్ చేయకపోయినా, అలా నామినేట్ చేసినా తప్పు పట్టను ఈ విషయంలో. నేను రెండు కరెక్ట్లు అనిపిస్తాయి నాకు కొన్ని విషయాల్లో. ఎటు వెళ్ళినా 2 వేస్ ఉంటాయి, 2 ఫైన్ అనిపిస్తుంది ఒక్కొక్కసారి. సో ఇది వీళ్ళ నామినేషన్స్. నెక్స్ట్ తనుజ గారు రమ్య గారిని చేస్తారు. ఫస్ట్ రావడమే పికిల్స్ తీసుకొచ్చి బయట చూసి వచ్చిన దాన్ని బట్టి ఇవి ఫేక్ అవన్నీ ఇచ్చారు. అది పికిల్స్ తీసుకొచ్చి ఇవ్వడం అది నాగార్జున గారే టాస్క్ ఇచ్చారు కాబట్టి దాన్ని నేను తప్పు పట్టను. నన్ను ఇవన్నీ ఇచ్చారు కదా, మ్యానిపులేటరు ఫేక్ ఇవన్నీ ఇచ్చారు కదా, ఇవన్నీ మీరు 1 వీక్లోనే చేసేసారు, మీకు ఇవ్వచ్చు అవన్నీ ఇప్పుడు అన్నట్టు అంటారు. ఇది లవ్వుల్ పార్క్ లాగా ఉంది అన్నారు, బట్ మీరే అలా బిహేవ్ చేస్తున్నారు లెమన్ పవన్తో, బట్ అది కావాలని చేస్తున్నా అన్నారు. మ్యానిపులేట్ చేయడానికి వచ్చావు, ఇంకొకరికి చెప్పే ముందు నీ గేమ్ నువ్వు చూసుకో, ఇట్లా చెప్తారు తనుజ గారు. ఇందాక తమరు ఏదో మాట్లాడారు కదా, ఇది టూ మచ్ యాటిట్యూడ్ అండి. ఐషాతో అంత పెద్ద గొడవ అయ్యాక నేనైతే హక్ చేసుకోను, దాన్ని ఏమంటారు? ఇక్కడ కూడా ఆర్గ్యుమెంట్లో రమ్య ఒక చోట అడుగుతానే నా ఇష్టం అన్నట్టు అంటారు, ఇక్కడ నే అడుగుతానే, ఇట్లా ఇది కొంచెం లిమిట్స్ దాటి వెళ్ళి మాట్లాడినట్టు అనిపించింది. నేను నీలా బాండింగులకి రాలా, ఆడెక్కడో వెనకబడి ఉన్నాడో చెప్పాను, డెమాన్ పవన్ గురించి ఎక్కడ వెనకబడి ఉన్నాడో చెప్పాను. నువ్వు సెల్ఫిష్, మ్యానిపులేటర్, జెలసీ రాణి, అమ్మ ఫేక్ పిల్ల, నేను నీలాగా ఉండలేను. అసలు ఇక్కడ మరీ అసలు ఎలా కొట్టుకున్నారంటే జుట్లు పట్టుకున్న, అంటే రమ్య గారులేండి ఫేక్. ఒకరు వెళ్ళిపోయారు, ఇంకొకళ్ళని వెతుక్కుంటావు, వాళ్ళని కూడా పంపిస్తావు, గేమ్ అంతా ఈజీగా అయిపోవాలి నీకు. దివ్య వచ్చిన తర్వాత కుళ్ళుకున్నావు, నీకు దమ్ముంటే నన్ను డైరెక్ట్గా, ఇక్కడ తనుజ గారు నువ్వు వెనకాల మాట్లాడతావు, ఏం మాట్లాడాలో కూడా తెలియదు ఆ ఇష్యూ గురించి అంటారు ఇండైరెక్ట్గా. ఇక్కడ కూడా రెచ్చగొడుతున్నారండి. ఆ టాపిక్ మళ్ళీ ఇంకా తీయకూడదని వాళ్ళకు ఉండదు కదా.
నీకు దమ్ముంటే నన్ను డైరెక్ట్గా అడుగు, గట్స్ లేవా? ఇవి అస్సలు నచ్చలా నాకు. ఇక్కడ తనూజ గారు వెళ్ళి నువ్వేవేవో అన్నావు కదా, 2 చేతులు కలిస్తే చప్పట్లు ఇట్లా ఏవేవో అన్నావు కదా అని పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి, అరే నువ్వు చెయ్యి వేయరా, ప్యాంపర్ చెయ్యి, ఏమనిద్దో చూస్తాను అన్నట్టు జస్ట్ బ్యాక్ మామూలుగా మనం శబాష్ అన్నట్టు వెనకాల ఇలా భుజం మీద కొడతాం కదా, అట్లా కొట్టించుకొని నువ్వు నన్ను మామూలుగానే ఉండు, అండ్ చప్పట్లు ఇది ఇదే అంటున్నారు కదా, నేను ఇప్పుడు విజిల్ వేస్తా అన్నట్టు విజిల్ వేస్తారు. ఓకే, ఇక్కడ ఈ పవన్ కళ్యాణ్కి ఇది సెకండ్ టైం మళ్ళీ ఆమె స్టాండ్ తీసుకోవడం విషయంలో. నిన్న తీసుకున్న దానికన్నా ఇక్కడ ఇంకా ఎక్కువగా, చాలా ఎక్కువగా స్టాండ్ తీసుకున్నారు. ఎందుకంటే నిన్నేం చెప్పారు, నాకో క్లారిటీ ఉంది, తనకో క్లారిటీ ఉంది, ఆడియన్స్కి క్లారిటీ ఉందన్నారు. ఇక్కడ డైరెక్ట్గా చెప్పారు, తను నన్ను ముట్టుకున్నా నాకేం ప్రాబ్లం లేదని చెప్పినట్టు నాకు అనిపించింది. సో అంత స్టాండ్ తీసుకున్నాక తర్వాత పవన్ కళ్యాణ్ చేసిన పనికి నేను షాక్ అయిపోయా. సో ఇంకా నెక్స్ట్ నువ్వు దొంగ ముసుగు వేసుకున్నావు ఇట్లా అంట, నువ్వే రమ్మంటావు, పాపం వాడు తెలియకుండా వస్తాడు, వచ్చాకేమో పొమ్మంటావు, నువ్వేమో గుడ్ అయిపోవాలి అందరి ముందు, వాడు ఇలా అయిపోయాడు అన్నట్టు అంటూ ఉంటారు. నెక్స్ట్ కళ్యాణ్ సంజన గారిని చేస్తారు. ఇది ఎవరు ఎక్స్పెక్ట్ చేయాల, ఇమాన్యువల్ తనూజాని చేస్తారు అనుకుంటా ఉన్నాడు. ఇక్కడ మనకి ఎవరిని చేస్తాడనేది క్లియర్గా వినపడలేదా, చెప్పినట్టు కూడా నాకు అర్థం కాలే ముందు డిస్కషన్లో. ఇక్కడ ఇమాన్యువల్ ఏమంటాడంటే సింపతి వైపు పోకుండా చూడన్నట్టు ఏదో అంటాడు. అండ్ వాళ్ళు మాట్లాడేది కూడా అర్థమైద్ది, ఎవరినో సంథింగ్ డిఫరెంట్గా చేస్తున్నారు, ఎవరినో చేయబోతున్నారు అన్నట్టు. ఎవరినబ్బా అనుకున్నా నేను. రీజన్స్ ఎవరితో ఉన్నాయి, ఎవరిని చేస్తున్నారు, రీతుని ఏమన్నా చేస్తున్నాడా, తనూజ గారేమో అని కూడా డౌట్ వచ్చింది. బట్ పాయింట్స్ ఏమున్నాయి అట్లా అనుకున్నా నేను. సో ఇక్కడ ఫస్ట్ సంజన గారిని చేస్తారనమాట. చేసే ముందు మీరు ఎవరన్నా మాట్లాడుకునేటప్పుడు నా మధ్యలో నన్ను తీసుకురావద్దు అన్నట్టు అంటారు. ఓకే, ఇక్కడే ఏంటి కొంచెం తనూజ గారు సపోర్ట్గానే మాట్లాడారు కదా, మధ్యలో తీసుకొచ్చిన దానికి అంతెందుకు రియాక్ట్ అయ్యాడు అన్నట్టు అనుకున్నా నేను. ఓకే, అసలు మీరు కనిపించట్లా 5 వారాల తర్వాత నుంచి ఏ స్టాండ్ తీసుకోవట్లేదు. నాకు దివ్యాకి ఒక థర్డ్ పర్సన్కి ఒకటి జరిగింది, మీరు మీ స్టాండ్ కానివ్వండి అసలు ఏం లేదు, ఎక్స్పెక్టేషన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి మీ మీద, అసలు ప్యూర్ డిసప్పాయింట్మెంట్ ఉంది. ఒక ఎగ్జాంపుల్ ఇవ్వమంటే ఇవ్వట్లా. ఇక్కడ నాకు ఓకే, సంజన గారి స్క్రీన్ స్పేస్ మనకి ఇక్కడ తగ్గిపోయింది, బట్ హౌస్లో 24 hours వాళ్ళతోనే ఉంటారు కదా, వాళ్ళకి ఎలా తగ్గిద్ది నాకు అర్థం కాల. మనకి తగ్గింది ఓకే, మనకి కంటెంట్ ఇవ్వట్లేదామా, బట్ అక్కడ వాళ్ళతోనే ఉంటారు కదా. నాకేమనిపించిందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 things అండి. మాధురి గారి విషయంలో ఆమె కొంచెం అటు సైడ్ ఉన్నారు, అది నచ్చకపోయి ఉండాలి, దానికి నామినేట్ చేసేంత రీజన్ ఉండకపోవచ్చు. తనూజాని చేద్దాం అనుకొని తను ఇంత స్టాండ్ తీసుకునేసరికి తనని చెయ్యలేక ఇటు వచ్చేసాడేమో, సంజన గారి దగ్గరికి వచ్చేసారేమో అనుకున్నా. తనకి సెకండ్ ఆప్షన్ రమ్య ఉంది. రమ్య తను ఏం చెప్తాడంటే వాళ్ళిద్దరికి ఆల్రెడీ నామినేట్ చేశారు, పాయింట్స్ అన్నీ చెప్పేశారు, ఇంకా మళ్ళీ అదే పాయింట్స్ నేను చెప్తే నన్ను కాపీ అనుకుంటారు కాబట్టి నేను సంజన గారిని చేశాను అన్నాడు. నాకేమనిపించిందంటే తనూజ గారిని చేయలేకపోయాడండి. అంత నువ్వు అలానే నన్ను ప్యాంపర్ చెయ్యి, అలానే మాట్లాడు, ఇదివరకులాగే ఎట్లా ఉంటే అట్లానే ఉండు అని అంత స్టాండ్ తీసుకున్నాక చెయ్యలేకపోయి ఉండుంటాడు. సో నెక్స్ట్ చాయిస్లో ఉన్న రమ్యాని కూడా చేస్తే తనూజాని ఎందుకు చేయలేదన్న క్వశ్చన్ వస్తుంది. కాబట్టి ఈ రీజన్ ఎత్తుక్కొని వాళ్ళిద్దరు ఆల్రెడీ అయిపోయారన్న రీజన్ ఎత్తుక్కొని నామినేషన్స్ అయిపోయినాయి, నా పాయింట్స్ అన్నీ రమ్య పెట్టేసింది అని చెప్పి, అంటే రమ్యకున్న పాయింట్స్ ఈయనకున్నాయా, రమ్య చెప్పిన పాయింట్స్ అన్నీ ఈయన అంటాడా ఫేక్ అవన్నీ. మరి మొన్న వీక్లో ఆమె గురించి అంత బాగా మాట్లాడింది, ఏది ఫేక్, ఈయన ఫేకా తనూజ ఫేకా? సో ఈ రీజన్ ఏదో వెతుక్కొని వాళ్ళిద్దరి మీద ఆల్రెడీ చెప్పారన్నది వెతుక్కొని కావాలని సంజన ఇంకా ఆప్షన్ లేక సంజన గారి మీదకి చేసినట్టు అనిపించింది నాకు. సో మేబీ స్క్రీన్ స్పేస్ అయితే తగ్గింది, బట్ స్టిల్ నేను కన్విన్స్ అవ్వాలా కళ్యాణ్ నామినేషన్స్తో. సో ఎక్కడో జెన్యూనిటీ మిస్ అవుతుంది, సేఫ్గా ఆడుతున్నారు
కాకపోతే నేను గమనించింది ఈసారి నామినేషన్స్లో కళ్యాణ్ కాన్ఫిడెంట్గా మాట్లాడాడు పాయింట్ ఎట్లున్నా. సో కొత్త ఫ్రెండ్స్ చేసుకున్నానా ఆర్ గొడవలు పడట్లేదనా ఇట్లా అడుగుతూ ఉంటారు సంజన గారు. ఫస్ట్ మామూలుగానే మాట్లాడతారు, తర్వాత కొంచెం రేజ్ అయిపోతారు. ఏంటి సైలెంట్గా ఉన్నాను, గొడవ పట్టలేదని నన్ను ఇలా అంటున్నారా అని, కావాలని గొడవ పెట్టుకున్నారా అనుకున్నా. సో నాకు ఫ్రెండ్స్ అయిన వాళ్ళలో నీకెవరో నచ్చినట్టు లేరు అన్నట్టు అంటారు. ఇది మాధురి గారి గురించి ఏమో. ఫస్ట్ నాకు అదే డౌట్ వచ్చింది, సంజన గారు ఏం చేశారు మాధురి గారి వల్ల ఇట్లా ఈ రీజన్స్కి నాకు అర్థం కాల. నాకు మీరు మారిపోయారా, గేమ్ మారిపోయిందా, ఇట్లా నాకేం అర్థం కాలేదంటే ఈయన అంటాడు జనాలు ఎక్కువ సంజన గారే అంటారు జనాలు ఎక్కువ అయ్యారు, టైం స్పెండ్ తక్కువ అయింది, అందుకని నీకు అలా అనిపిస్తుందేమో అని ఇట్లా అంటారనమాట. ఇక్కడ నెక్స్ట్ ఇమాన్యుయల్ అడుగుతాడు. ఇక్కడ నుంచి అండి ట్విస్టులు స్టార్ట్ అయినాయి. నాకు చెప్పిన పేరు ఒకటి, నువ్వు చేసింది ఒకటి, ఎందుకు ఇలా చేసావు అన్నట్టు అడుగుతాడు. నాకు సంజన గారు 3rd ప్లేస్లో ఉన్నారు, మరి నాకు ఎందుకు చెప్పలేదు ఏంటంటే, ఇక్కడ కళ్యాణ్ అంటాడు నేను 3 ఉన్నారని ఆల్రెడీ చెప్పాను, నువ్వు ఫస్ట్ 2 ఎవరని అడిగావు అన్నట్టు అంటారు. సో తనూజాని నామినేట్ చేస్తా అన్నాడు. ఇది ఇమాన్యుయల్ సీరియస్గా అడుగుతాడు. తనూజాని నామినేట్ చేస్తా అన్నాడు, అందుకనే ఇచ్చా నేను. యాక్చువల్గా నేనే చేద్దాం అనుకున్నాను, ఇప్పుడు నువ్వు చేసింది నాకు మోసమే, డెమాన్ పవన్ని మోసం చేశాడు అన్నావు కదా, నువ్వు చేసింది నాకు మోసమే. ఇక్కడ తనూజ ఫేస్ బ్లాంక్ అయిపోయిందండి. రెండు షాకులు తగిలి ఉంటాయి. ఒకటి కళ్యాణ్ చేద్దాం అనుకోవడం, ఒకటి ఇమాన్యుయల్ చేద్దాం అనుకోవటం. పాపం అనిపించింది నాకైతే. లేదు యాక్చువల్గా నేను ఫస్ట్ అనుకున్న ఇద్దరూ ఆల్రెడీ నామినేషన్స్ అయిపోయినాయి. ఇక్కడ తనూజాను వదిలేసి రమ్యాన్ చేసి ఉండుంటే తను ఇరుక్కుపోయేవాడు, తనూజాను ఎందుకు చేయలేదని. బట్ రమ్యాన్ చేసుంటే ఇమాన్యుయల్ అంత అడిగేవాడు కాదేమో, సంజన గారు ఉన్నారు కాబట్టి అంత అడిగాడేమో అన్న డౌట్ వచ్చింది. మేబీ మోస్ట్లీ సంజన గారు ఉన్నారు కాబట్టి అంత అడిగాడు, ఎందుకంటే రీతు కూడా రమ్యాన్ చేయకుండా రాముని చేసింది. సో అక్కడ అంత గొడవ చేయలా. సో ఇక్కడ మోస్ట్లీ సంజన గారు ఉండడం వల్లే అయి ఉండొచ్చు కూడా. సో ఇట్లా ఆల్రెడీ పాయింట్స్ అయిపోయినాయి, ఇంకా నేను పెట్టడానికి కూడా ఏం లేవు పాయింట్స్ అన్నట్టు. అంటే వాళ్ళు పెట్టినా నువ్వు పెట్టేది వేరు, కళ్యాణ్ పెట్టేది వేరు, రమ్య పెట్టేది వేరు. నువ్వు తన గురించి ఏమనుకుంటున్నావో తనకి తెలియాలి, జనాలకు తెలియాలి. ఇక్కడ కన్నింగ్, టూ మచ్ కన్నింగ్ అనిపించారండి. ఏంటంటే ఇప్పుడు వేరే వాళ్ళందరూ పెడితే, అంటే ఆయిషా కానివ్వండి, వీళ్ళు చెప్పే పాయింట్స్ తన మీద నెగిటివ్గా వెళ్ళవు, ఇంకా పాజిటివ్ క్రియేట్ చేస్తాయి. అదే తనతో ఉండే వాళ్ళకే తను నెగిటివ్ అనిపించింది, ఆర్ కళ్యాణ్ ఆల్రెడీ టాప్లో ఉన్నాడు, ఒక టాప్లో ఉన్న వ్యక్తి తనకి నెగిటివ్గా చెప్పాడు, తన క్లోజ్ ఉన్న వ్యక్తి నెగిటివ్గా చెప్పాడు, అప్పుడు జనాలకి అట్లీస్ట్ కొంచెం చేంజెస్ వస్తాయేమో అని ఇది కన్నింగ్గా ఆలోచించి చెప్పినట్టు అనిపించింది నాకైతే. మీకు కూడా ఇలానే అనిపిస్తే కామెంట్ చేయండి ప్లీజ్. ఓకే, ఇక్కడ సంజన గారు ఇదైతే కామెడీ అండి. బిగ్ బాస్ మళ్ళీ రీనామినేషన్ పెట్టరా అన్నట్టు అడిగారు. ఇక్కడ అయితే నేను అంత షాక్లో ఉంటే ఇక్కడ కూడా ఫన్ చేసి నవ్వించగలిగేది సంజన గారేనా అనిపించింది నాకు. సో నేను ఇక్కడ సంజన గారి ప్లేస్లో వేరే పర్సన్ ఉన్నా ఇలాగే అడిగేవాడిని. సంజన గారి ప్లేస్లో వేరే పర్సన్ ఉన్నా అడిగారంటే అక్కడ తనూజ గారిని చేయలేదు కాబట్టి అయినా అడిగి ఉండాలి, ఆర్ ఎల్స్ తనూజ గారు కాకుండా అయితే ఇమాన్యుయల్ ఖచ్చితంగా అడిగేవాడు కాదు. అండ్ సంజన గారు ఉన్నారు కాబట్టే అంత స్ట్రాంగ్గా అడిగాడు, ఇది నాకు అనిపించింది. ఇప్పుడు సంజన గారు వెళ్ళిపోతే అది నా మిస్టేక్ అయింది, మీ మిస్టేక్ ఎందుకు అయింది? సంజన గారికి ఓట్స్ పడక వెళ్ళిపోతే, అది సంజన గారు లీస్ట్లో ఉండి వెళ్ళిపోతే అది అదేంటి జనాలకి అది లేనట్టు కదా. ఇప్పుడు తనూజాకి నామినేట్ అయ్యి తను వెళ్ళిపోయినా అప్పుడు మరి నువ్వు ఇవ్వడం వల్లే కదా అయ్యేది. ఇది నాకు నచ్చలేదండి ఇమాన్యుయల్ ఈ విషయంలో. నెక్స్ట్ తర్వాత సంజన గారు దివ్య గారిని చేశారు. నేను అక్కడ కొంచెం మిస్ అయ్యాను. ఇది ఏవో లీడర్ బోర్డులో మమ్మల్ని తీసేశారు అండ్ ఆ పాయింట్స్ ఏవో చెప్పినట్టున్నారు. దీనికి దివ్య గారు డైరెక్ట్గా మీరు వచ్చారు నామినేషన్స్లోకి, సో మీరు లోపల రాముని చేస్తా అన్నారు, ఇప్పుడు నన్ను ఎందుకు చేశారు అని అడుగుతారు. ఎందుకంటే
నేనుంటే మీరు నామినేషన్స్లో సేవ్ అవ్వచ్చు అని ఇవన్నీ థింక్ చేసుకొని ఇప్పుడు రాముని కాకుండా నన్ను చేశారని డైరెక్ట్గా అంటారండి. ఇది నాకు బాగా నచ్చింది. ఇవన్నీ చెప్తుంటే శ్రీజ 2.0 అన్నట్టు అంటారు దివ్యని. ఇది నాకు నచ్చలా. శ్రీజ గారికి దివ్య గారికి చాలా తేడా ఉంది. శ్రీజ గారు బిహేవ్ చేసినట్టు దివ్య గారు ఎప్పుడు బిహేవ్ చేయలేదు. నాకు ఆల్రెడీ ఒక పేరు ఉంది, ఐఎమ్ నాట్ శ్రీజ 2.0 ఏదో అంటే అంత గుర్తుపెట్టుకునే పేరు కాదు. అయినా నామినేషన్స్కి భయపడి నీకు కాంపిటీషన్గా అంత చెత్త రోజులు రాలేదు నాకు అంటారు. ఇది టూ మచ్. ఇది మాటలు లూజ్ అయ్యారు సంజన గారు ఇక్కడ నాకు నచ్చలేదు సంజన గారు మాట్లాడే విధానం ఇక్కడ. అండ్ ఇమాన్యువల్ది కళ్యాణ్ చేతనే నామినేట్ చేయించాలనుకున్నది కూడా తనకు ఆల్రెడీ పాయింట్ ఉంది. స్టిల్ కళ్యాణ్ చేత ఎందుకు నామినేట్ చేయించాలనుకున్నాడంటే తనని ఇంకా నెగిటివ్ చేయాలి. తనూజాని కళ్యాణ్ చేస్తే ఎక్కువ నెగిటివ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి వీళ్ళు వేరే వాళ్ళందరూ చేసేది కంటే అనేది ఆలోచించుకొని చేపించినట్టు అనిపించింది నాకు. అండ్ ఈ నామినేషన్స్ ముందు కూడా ఎక్కువ సింపతి వైపు వెళ్లకుండా చూడు అన్నట్టు కూడా అంటాడు. అంటే ఇది ఎక్కడ సింపతి అయ్యి ఇంకా ఎక్కువ ఆమె క్రేజ్ పెరుగుతుంది ఆర్ అదేంటి ఓట్స్ పెరుగుతాయి అన్న భయం కూడా ఇమాన్యువల్కి ఉన్నట్టు నాకు అనిపించింది. కావాలని అది ఎగెనెస్ట్గా వెళ్తున్నట్టు నాకు అనిపించింది. ఎగెనెస్ట్ వెళ్ళడం కూడా తప్పు కాదు. నాకు ఇక్కడ ఇప్పుడు ఇమాన్యువల్ పవన్ కళ్యాణ్ నువ్వు నాకు మోసం చేసావు అన్నారు. ఓకే, పవన్ కళ్యాణ్ డెమోన్ పవన్ని మోసం అని ఫీల్ అయ్యారు. ఇప్పుడు తనూజ గారికి వీళ్ళిద్దరూ చేసింది మోసమే కదా. నామినేట్ చేయొద్దని కూడా నేను అనట్లా. ఇప్పుడు దివ్య చెప్పారు నేను నిన్న నెక్స్ట్ వీక్ నామినేట్ చేస్తా, నువ్వు ఇలా చేసావు నాకు ఇది నచ్చలేదు అన్నట్టు చెప్పారు. చేస్తా అన్నారు, బట్ చేయలేదు, అది వేరే విషయం. ఆమెకు అనిపించింది మొహం మీద చెప్పారు. మీ ఇద్దరికి తనూజ ప్రయారిటీ లిస్ట్లో ఉంది, నీకు నేను అండగా ఉన్నాను అది ఇది అన్నారు ఇమాన్యువల్. మరి అంత ప్రయారిటీ లిస్ట్లో ఉన్నప్పుడు నువ్వు ఇది చెయ్యబోతున్నానని చెప్పే మినిమం రెస్పాన్సిబిలిటీ నీకు లేదా అనిపించింది నాకు. ఆమె అక్కడ పాపం షాక్ తెల్ల మొహం వేసుకొని ఉన్నారనమాట. సో నామినేట్ చేయి, బట్ ముందు చెప్పాలి కదా, ఇలా నాకు నీలో ఒక విషయం నచ్చలేదు, నేను నామినేట్ చేస్తాను ఈ వీక్, ఒక మాట చెప్పాలి. ఏం రీజన్ అంటే తనూజ మీకు ఇప్పుడు చెప్పాలని ఉంటే చెప్పండి రీజను. లేదు నేను అప్పుడే చెప్తాను, అప్పుడే మాట్లాడుకుంటానంటే అయిపోయింది. నీకు రీజన్ చెప్పడం కూడా ఇష్టం లేకపోతే ఇది కూడా మోసమే నా దృష్టిలో. తనూజ గారిని ఇద్దరు మోసం చేశారు. పవన్ కళ్యాణ్ మోసం చేశారు, ఇమాన్యువల్ మోసం చేశారు నా దృష్టిలో. నచ్చలే. తనూజ గారి మిస్టేక్స్ లేవా అంటే ఉన్నాయండి. ఇప్పుడు మనము ఆయిషా నామినేట్ చేశారు, రమ్య గారు నామినేట్ చేశారు. వాళ్ళు నామినేట్ చేయడం తప్పనలా మనం ఎప్పుడు. వాళ్ళ పాయింట్స్ కరెక్ట్గా లేవు, వాళ్ళు మాట్లాడే విధానం కరెక్ట్గా లేదు అంటున్నాం. వీళ్ళు చేయడం తప్పు అంటున్నాం. ఎందుకు అంత క్లోజ్ వాళ్ళు ఒక ముక్క చెప్పి నామినేట్ చేయాలి కదా. దివ్య గారికి ఏం అవసరం, ముందే తనూజ గారికి ఎందుకు చెప్పారు నేను ఈ వీక్ నామినేట్ చేస్తా అని? చాలా రాంగ్ నా దృష్టిలో ఇలా. ఇక్కడ ఇదే మళ్ళా ఈయన ఇమాన్యువల్ ఆయిషాకి ఏమన్నారు, యాక్చువల్గా నేను ఫస్ట్ నేను సేవ్ చేసుకోవడం ప్రయారిటీ, తర్వాత సంజన గారిని, బట్ ఆయిషాకి మళ్ళా ఇలా ప్లాన్ చేసాము మేము, గౌరవ్ ఆయిషా నేను తను సేవ్ చేసేలాగా. ఎందుకంటే పవర్ ఉండి కూడా తను సేవ్ అవ్వలేకపోవడం పాపం అనిపించింది. ఎందుకు పాపం? పవర్ ఉంటే ఖచ్చితంగా సేవ్ అవ్వాలా, అది రూల్ ఉందా? సో రాముని చేస్తుంది అనుకోలేదు రితు, సంజన గారికి కూడా నేను ఇవ్వాలనుకోలేదు. రాము అనగానే నేను ఇవ్వలేదు అందుకే సంజన గారికి కూడా, బట్ అది అనుకోకుండా జరిగింది రాముది. ఇది డెమోన్ పవన్ చెప్తాడు తను గేమ్ కోసం రాముని చేసిందంటే నాకు అప్పుడు అర్థమైంది. ఓకే లీస్ట్లో ఉన్నాడు, తను ఉండడానికి చేసి వీళ్ళు వైల్డ్ కార్డ్స్ని చేసుకోవచ్చు కదా అనుకున్నా నేను. మరి ఏమో ఇక్కడ తనూజ గారు ఇక్కడ ఇమాన్యువల్ వీళ్ళతో మాట్లాడేటప్పుడు తనూజ గారు లోపల పాయింట్స్ చెప్తారు. నాకు ఏం పాయింట్స్ ఉన్నాయి, సేఫ్ గేము బాండ్స్ ఇవి చెప్తారా? మరి వీళ్ళవేంటి? నాకు స్టార్టింగ్ బొమ్మల టాస్క్లో సంజన గారు హెల్ప్ చేయలేదా ఇమాన్యువల్కి? తన కోసం ఇమాన్యువల్ కెప్టెన్సీనే వదిలేశాడు కదా. ఇంకోటి మిస్ అయ్యారు, కెప్టెన్సీని వదిలేయడం పర్సనల్ లేండి. ఇంకోటి మిస్ అయ్యారు తనూజ గారు. నాకేం గుర్తొచ్చిందంటే ఒక టాస్క్లో సుమన్ గారి టీంలో ఉంటే సంజన గారు ఆ టీంని వదిలేసి మరీ ఇమాన్యువల్ టీంకి సపోర్ట్ చేస్తారు. అది టూ మచ్ రాంగ్, అసలు అది టూ మచ్. సో ఒక్కసారి కూడా గుడ్లు ఇవన్నీ తిన్నప్పుడు ఇమాన్యువల్ ఒక్కసారి కూడా నేను ఖండించడం కానీ అవేం చూడలేదు సంజన గారిని. సో బాండింగ్స్ ఉండడం ఎప్పుడు తప్పు కాదండి, ఎవరికైనా ఉంటాయి అక్కడ.
అది అందులో దానికి మనం లాయల్గా ఉన్నామా లేదా, అందులో మనం ఏం మిస్టేక్స్ చేస్తున్నాం, ఇవి చూసుకోవాలంతే. ఇక్కడ తర్వాత అంటారు కూడా ఇమాన్యువల్, ఇప్పుడు జనాలకి కళ్యాణ్ చెప్తే ఒకలాగా రిసీవ్ చేసుకుంటారు, మేమందరం చెప్తే ఒకలాగా రిసీవ్ చేసుకుంటారు. తను కావాలనే కళ్యాణ్ నామినేట్ చేయాలనుకున్నాడు, ఆ విషయంలో చాలా బాగా హర్ట్ అయ్యాడు తనూజాని నామినేట్ చేయనందుకు. దానికే చాలాసేపు ఆర్గ్యుమెంట్ కూడా చేస్తాడు. తనూజ గారు దానికే ఫీల్ అవుతారు కూడా, తను నన్ను చెయ్యలేనందుకు అంతెందుకు రియాక్ట్ అవుతున్నాడు అని తనూజ గారు దానికి చాలా ఫీల్ అవుతారు. అండ్ ఇంకోటి థింగ్, సంజన గారు కూడా నామినేట్ అయ్యారని అది కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ ఇది అయితే చాలా ఉంది, నాకు ఇది అసలు నచ్చలేదు. ఎన్నిసార్లు అంటానో నచ్చలేదని. సో ఇదంతా ఇమాన్యువల్ వైల్డ్ కార్డ్తో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. సో ఇంకా ఇక్కడ తనుజ గారు పవన్ కళ్యాణ్ గురించి, తనకు నేను డేంజర్ జోన్కి వెళ్ళాను, తర్వాత నాకు నాన్న హెల్ప్ చేశారు, తను శ్రీజాకి హెల్ప్ చేశాడు, తర్వాత నా ఫ్రెండ్స్ తనని కెప్టెన్ చేశారు, ఇది వాళ్ళ రీజన్స్ ఉన్నాయిలేండి కెప్టెన్ చేయడానికి. సో ఇది నేను అప్పుడే చెప్పా, కళ్యాణ్కి తనుజ గారే ఎక్కువ హెల్ప్ చేశారు చూసుకుంటే అన్నట్టు. ఎందుకంటే డేంజర్ జోన్కి వెళ్ళేది ముందే డిస్కస్ చేసుకున్నారు. స్టిల్ ఇప్పుడు ఇద్దరు బెనిఫిట్స్ వేసుకొని వచ్చారు. తనుజ గారి బెనిఫిట్ ఏంటి, నేను నీతో ఉంటే నిన్ను నా వాళ్ళు ఎవరు టార్గెట్ చేయరు. నిజంగానే ఇప్పుడు తనుజ గారితో లేకపోయి ఉంటే పవన్ కళ్యాణ్ ఆ టాస్క్లో భరణి గారు టార్గెట్ చేసేవాళ్ళు, మేబీ ఇమాన్యువల్ చేసేవాడో కాదో, చెయ్యొచ్చేమో. అప్పుడు తనుజకు కూడా కొంచెం కళ్యాణ్కి ఎగెనెస్ట్గానే మాట్లాడాడు తనుజతో, సో చేసి ఉండొచ్చు. అండ్ మేబీ రీతు, డెమాన్, పవన్ మేబీ చేస్తారో చేయరో, ఇట్లా ఎగెనెస్ట్ అయితే కొంచెం టార్గెట్ అయ్యేవాడు. తనూజ గారు తనతో ఉండడం వల్ల అవలా, ఇది తనూజ గారు తనతో టీమప్ అవడం వల్ల తనకు కలిగిన బెనిఫిట్. పవన్ కళ్యాణ్ తనతో టీమప్ అవడం వల్ల ఫిజికల్ స్ట్రెంగ్త్ అనేది వచ్చింది. సో ఇద్దరు బెనిఫిట్స్ చేసుకుని వచ్చారు. ఇది తను ఇవ్వడంతో పాటు ఇంకో ప్రామిస్ కూడా చేసింది తనుజ. అదేంటి, డేంజర్ జోన్లో నేనే ఉంటా, సేఫ్ జోన్కి పంపిస్తా, వాట్ ఎవర్ ప్రామిస్ చేశారు. అది చేసినప్పుడే అనాల్సింది, నెక్స్ట్ టాస్క్ ఏదన్నా వస్తే నువ్వు నాకు సపోర్ట్ చేయాలి ఏదన్నా, అది అడగాల్సింది. అది అడగలేదు. ఇక్కడ ఎక్స్ట్రా నాకు రెండు తనుజ గారివే అనిపించినాయి బెనిఫిట్స్. పవన్ కళ్యాణ్ ఒకటే చేశారు అనిపించింది. తర్వాత టబ్ టాస్క్, వాటర్ పోసే టాస్క్లో భరణి గారు సపోర్ట్ చేశారు. ఇమాన్యువల్ కూడా పార్షియల్, ఫుల్ సపోర్ట్ అనను నేను, అది 50 to 60% సపోర్టే అంట. ఎందుకంటే సోలోగా ఒక్కళ్ళకే సపోర్ట్ చేస్తే అది ఫుల్ 100% అయింది, సగం చేస్తే అది 50 to 60% అని ఎందుకు ఇస్తున్నానంటే, పక్కన ఉన్నా కానీ అంత దూరం వెళ్ళిపోతున్నాను. స్టిల్ ఈయన పోస్తే భరణి గారు తిరిగి పోస్తారు కదా, భరణి గారికి ఇప్పుడు ఇమాన్యువల్కి తనూజ ఎంత దూరమో భరణి గారికి సంజన గారి టబ్ అంతే దూరం కదా. సో అది 50 to 60% సపోర్టే అయింది. బట్ స్టిల్ సపోర్ట్ చేశారు. కళ్యాణ్ దూరంగా ఉన్నాడు, అసలు శ్రీజ దగ్గర ఉన్నారు, తనూజకు సపోర్ట్ చేయడానికి లేదు, అది పోయడానికి లేదు. అది నేను కొంచెం సపోర్ట్ అని కన్సిడర్ చేయలేను. స్టిల్ కొంచెం పోయలేదు కాబట్టి చెయ్యాలన్నా అది 20 to 25% కిందే. పక్కనుంటే సపోర్ట్ అనొచ్చు, పక్కనే ఉంటే పోయొచ్చు కదా, సపోర్ట్ చేశాడు కదా అనొచ్చు. ఇక్కడ దూరంగా ఉన్నారు కాబట్టి కన్సిడర్ చేయలేను. తర్వాత ఇంకా నెక్స్ట్ మళ్ళీ తనూజ గారే కెప్టెన్సీ టాస్క్లో, అదేంది ఆ బల్బులు ఆపే టాస్క్లో కళ్యాణ్ దాపకుండా దివ్య గారు దాపిందామా, అప్పుడే ఫ్రెండ్ అయ్యి తనతో పాటు ఇదిగా ఉంటున్న దివ్య గారు దాపింది. సో టోటల్గా ఎక్కువ ఫేవర్స్ నాకు తనూజ గారే చేశారనిపించింది కళ్యాణ్కి. ఇప్పుడు స్టాండ్ తీసుకున్నారు, 2 సార్లు స్టాండ్ తీసుకున్నారు. సో ఆబ్వియస్లీ నాకు మరి ఏమో ఇదంతా ఇట్లా నాకు కళ్యాణ్ విషయంలో, ఇమాన్యువల్ విషయంలో నాకు అట్లీస్ట్ వాళ్ళు చొప్పి చేసుంటే వాళ్ళ గేమ్ అనుకొని ఇంకా దానిలో తప్పులు ఎంచకుండా ఉండగలగడానికి ఛాన్సులు ఉండేవి. ఇట్లా నాకు నచ్చలేదు. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇమాన్యువల్కి ఫస్ట్ తనూజ గారికి డిస్టెన్స్లు రావడం అది ఎక్కడ మొదలైందంటే, ఫస్ట్ వీళ్ళిద్దరే క్లోజ్గా ఉండేవాళ్ళండి, తర్వాత కళ్యాణ్తో క్లోజ్ అవుతూ ఉన్నారు. దానికి ఇమాన్యువల్ లోన్లీగా ఫీల్ అవ్వడం అది అనిపించింది నాకు. బట్ అది జెన్యున్గానే మనం ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే వాళ్ళు వేరే వాళ్ళు క్లోజ్ అవుతుంటే అది మనము ఫీల్ అవుతాం, దానిలో తప్పు పట్టడానికి లేదు. నెక్స్ట్ తర్వాత ఏమైంది, మోస్ట్లీ ఆ టాస్కేనండి, అది కళ్యాణ్ను తనూజ గారు పేరప్ అయిన టాస్క్ ఇంకా ఎక్కువ కొంచెం డిస్టెన్స్ పెరిగింది. దివ్యాన్ని తీసేయడం కానివ్వండి, నెక్స్ట్
తర్వాత తనూజ గారు నాకెవ్వరూ లేరు భరణి గారు తప్ప సపోర్ట్ చేసింది అనేసరికి ఇమాన్యుల్ అక్కడ ఫీల్ అయ్యారు. అదొకటి ఉంది ఆయనకి మనసులో. నెక్స్ట్ కొంచెం అరుస్తారు, అందరినీ ఏదో ఒకటి అలుగుతారు, ఇవన్నీ ఉన్నాయి ఆయనకి. బట్ స్టిల్ ఇవన్నీ ఉన్నా కానీ తనూజ గారు బయట టాప్లో ఉన్నారని తెలియకపోయి ఉంటే ఆయన స్టిల్ ఆయనకి ఇది ఉండేది మనసులో. బట్ ఆయన చెప్పేవాళ్ళు, సాల్వ్ చేసుకునేవాళ్ళు ఒకరికొకరు మాట్లాడుకొని. బట్ ఇప్పుడు బయట ఉన్న తెలిసేసరికి ఆయన ఒరిజినల్గా ఎలా బిహేవ్ చేస్తారో అలా చేయకుండా ఇలా వేరేలాగా గేమ్ స్టార్ట్ చేశారు తనూజ గారితో కూడా అనే ఫీలింగ్ వచ్చింది నాకు. కావాలని ఎగెనిస్ట్గా వెళ్ళారా అన్న ఫీలింగ్ వచ్చింది. సో నాకు మనకి బయట ఎలా ఉన్నా సరే మనం ఎప్పుడు బయట ఎలా ఉన్నా మనకు అది తెలిసినా తెలియకపోయినా ఎలా బిహేవ్ చేస్తామో అలానే చేస్తే నాకు నచ్చుతుంది. సో నాకు అందుకని ఇవాళ ఇమాన్యుల్ అండ్ పవన్ కళ్యాణ్ ఇద్దరు నచ్చలేదు. అండ్ తనూజ గారు కూడా ఒక మాట లూజ్ అయ్యారు. నువ్వు అదే ఇక్కడ ఎవరు స్టాండ్ తీసుకోలేదు ఆర్ సపోర్ట్ చేయలేదు అన్నట్టు, అంటే నేను ఇట్లా నీకు టబ్ టాస్క్లో చేశాను ఆర్ ఏదో రింగ్ టాస్క్ చెప్పారు, నాకు అది గుర్తులేదు. బట్ ఇట్లా చెప్పారు, టబ్ టాస్క్లో చేశారు. బట్ అది పార్షియల్ సపోర్ట్, ఫుల్ అన్నాను నేను. బట్ అలా అనకుండా ఉండాల్సింది, ఎంతో కొంత చేశారు. సో బట్ ఇప్పుడు కావాలని అయితే ఇలా చేస్తున్నట్టు. బట్ అది తనూజ గారు చాలా స్మార్ట్గా లైక్ ఒకళ్ళకి ఇస్తే మళ్ళీ ఎక్కడ సేవ్ అవుతాను అని ఇద్దరికి ఇచ్చారు. ఇద్దరికి, కళ్యాణ్కి రమ్యకి ఇద్దరికి ఇచ్చారు. ఇది నేను అనుకున్నా, ఇద్దరికి ఇచ్చారు. సో ఒక సైడ్ నుంచి చూస్తే అది ఇమాన్యుల్ కన్నింగ్ గేమ్ అనిపించిందండి నాకు. రీజన్ ఏంటి అని అడిగారు తనూజ గారు. రీజన్ ఏం చెప్తారంటే, ఒకటి ఇది అదే నాకెవరు నుంచోలేదనడం, అదొకటి చెప్పారు. అండ్ ఇంకొకటి సేఫ్ గేమ్ అనిపించిందని ఆ అమ్మాయి ఐషా అది నీకు అంత అన్నప్పుడు నువ్వు ఆ రోజు అన్ని పాయింట్స్ నువ్వు తనకు చెప్పావు, నువ్వు చెప్పినవే నువ్వు కాంట్రడిక్ట్ అవుతావని. అలాంటిది నువ్వు ఇక్కడ మళ్ళీ డిజర్వ్డ్ అని ఎట్లా చెప్పావు, అదేంటి వీకెండ్లో డిజర్వింగ్ ఎట్లా చెప్పావని అదొక పాయింట్ తీసుకొచ్చారు. అది ఓకే, స్ట్రాటజిక్గా వెళ్ళారు ఆర్ ఏదన్నా కానివ్వండి. సో ఈయన కావాలని అది గొడవ, అదేంటి తనూజ గారికి ఏదో ఒకటి చెప్పాలి, ఎగెనిస్ట్ అవ్వాలని పెట్టుకున్నట్టే అనిపించింది నాకు. ఇది నా ఒపీనియన్. మీకు కూడా ఇట్లానే అనిపిస్తే కొంచెం కామెంట్ చేయండి. అట్లీస్ట్ అసలు మీకు కూడా ఇట్లే అనిపిస్తుందా లేదా, అసలు నా రివ్యూస్ నచ్చుతున్నాయా లేదా, ఎక్కువ మందికి రీచ్ కూడా వెళ్ళట్లేదు. కొంచెం చూసి కమెంట్స్, లైక్స్ ఇవి చెయ్యండి కొంచెం. థ్యాంక్ యూ.